కంటిన్యూ చేస్తాను. ఇవాళ మనం సిఎండి డ్రాప్స్ గురించి తెలుసుకుందామండి. ఈ సిఎండి డ్రాప్స్ మనకి ఎందుకోసం అవసరం, అవి మనకి ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకుందాము. ఒక్క నిమిషం అండి. రామారావు సార్, హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. సార్ గుడ్ మార్నింగ్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీకు హోస్ట్ ఇస్తాను, మీకు పీడిఎఫ్ ఇచ్చాను కదా, అది షేర్ చేస్తారా? ఓకే మేడం. మేడం షేర్ అవుతుందా? అవుతుంది సార్, ఒక్క నిమిషం సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో అందరూ కూడా ఈరోజు వండర్ఫుల్ ప్రొడక్ట్ గురించి ఈరోజు మేడం గారు సబ్జెక్ట్ ఇవ్వబోతున్నారు. సిఎండి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ గురించి. సో అందరూ కూడా పేపర్ పెన్ను దగ్గర పెట్టుకొని మంచి కీ పాయింట్స్ ఉంటాయి, నోట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో అందరూ రెడీగా ఉన్నారా? ఒక్కసారి సబ్జెక్ట్ వినడానికి నేను రెడీగా ఉన్నాను అన్న వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఎస్, ఐ ఆమ్ రెడీ టు సబ్జెక్ట్, లెర్నింగ్ సబ్జెక్ట్. నేను సబ్జెక్ట్ తీసుకోవటానికి రెడీగా ఉన్నాను అన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. సో అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి. సో ఈ సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, బ్రహ్మ ముహూర్తం. సో ఈ సమయంలో మనం ఏదైతే నేర్చుకుంటామో, ఏదైతే మనం గ్రహిస్తామో అది ఖచ్చితంగా మన మైండ్లోకి వెళ్ళిపోతుంది, స్టోర్ అవుతుంది. సో మంచి మంచి ఫలితాలు దానివల్ల మనం పొందే అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనకి 4:30 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇది
ఏదైతే మన యొక్క సమయం ఉందో దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది. అలాంటి సమయంలో మనం ఇప్పుడు ఉన్నాం. సో అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి. సో సబ్జెక్ట్ నేను తీసుకుంటున్నాను, నేను రెడీగా ఉన్నాను అన్న ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి. చాలా మంది మైక్ ఆన్ చేసుకోలేదు. పద్మకృష్ణ గారు, సత్యనారాయణ గారు, కె శిరీష రవి గారు, ఉప్పాల పద్మావతి గారు. సో వీళ్ళు నలుగురు కూడా మైక్ ఆన్ చేసుకోలేదు. సో మనం వినిపించదు కాబట్టి సో వాళ్ళ లైఫ్ లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి చెప్పండి, మైక్ ఆన్ చేసుకోమని చెప్పండి. పద్మకృష్ణ గారు, సత్యనారాయణ గారు, శిరీష రవి గారు, ఉప్పాల పద్మావతి గారు. సో మైక్ ఆన్ చేసుకోండి. మీరు వచ్చి కూడా వ్యర్థమే. మేడం రెడీయా? ఒక్క నిమిషం మేడం, అన్మ్యూట్ ఇచ్చా చూడండి. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీనిధి, గుడ్ మార్నింగ్ మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే యాక్టివ్గా ఉండాలి. ఏదైతే ఈ యొక్క రియాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వండి, సబ్జెక్ట్కి రియాక్ట్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. అందరినీ క్లియర్ చేస్తున్నాను హ్యాండ్ రైజ్. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దండి ప్లీజ్. సో దయచేసి ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయొద్దు, సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. మేడం కంటిన్యూ మేడం. మీకు ఓకే నిమిషం. ఓకే, షేర్ అవుతుందా మేడం? అవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ. ఓకే అండి, మనం ఇవాళ వెస్టేజ్ సిఎండి ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. మన వెస్టేజ్ కంపెనీ లాంచ్ చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో, వాయిస్ క్లియర్ సార్? ఎస్ క్లియర్ మేడం. ఓకే, మన వెస్టేజ్ కంపెనీ లాంచ్ చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఇప్పటి వరకు మన వెస్టేజ్ లో చూసిన ప్రోడక్ట్స్ అన్ని కూడా వేరండి. ఇది కంప్లీట్ గా వేరు. ఇప్పటి వరకు ఉన్న ప్రోడక్ట్స్ ప్రభావం అంతా కూడా ఈ ప్రోడక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అంత అద్భుతమైన ప్రోడక్ట్ అండి ఇది. ఎందుకంటే మానవ శరీరం ఎప్పుడైనా గమనించండి, శరీరంలో కణాలు, మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనకి ప్రకృతితో సంబంధం కలిగి ఉంటాయి. మానవ శరీరంలో ఉండే మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ సృష్టిలో కూడా ఉంటాయండి. మానవుడు ఈక్వల్ టు సృష్టి అన్నమాట. ఈ సృష్టిలో మంచి అంతా తీసుకుంటే మన బాడీ అంత హెల్దీగా ఉంటుంది. మంచి కనుక తీసుకోకపోతే మన బాడీ అంతా స్పాయిల్ అయిపోతుందండి. కాబట్టి ప్రపంచం అంతా పొల్యూట్ అవుతుంది అన్ని విషయాల్లో కూడా. మన కంపెనీ లాంచ్ చేసిన సిఎండి అనేది రెవల్యూషనరీ ప్రోడక్ట్. సిఎండి మీన్స్ వెస్టేజ్ ప్రైమ్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఇండియాలో ఫస్ట్ టైం అంటే ఈ టైప్స్ ఆఫ్ కేటగిరీ ప్రోడక్ట్స్ ఉన్నప్పటికీ కూడా దీనికి వాటికి అస్సలు వ్యత్యాసమే ఉండదు. ఎందుకంటే వెస్టేజ్ అంటే మనకు తెలుసు, ఎప్పుడు కూడా ఒక వెస్టేజ్ కి స్పెషాలిటీ ఉంటుందండి. ఏటా స్పెషాలిటీ అంటే అందరూ చేసినట్టు కాకుండా అడ్వాన్స్ గా ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే విధంగా, అది ప్లాన్ అయినా ప్రోడక్ట్స్ అయినా దాని ఫార్ములేషన్ అయినా సరే డిఫరెంట్ గా ఉంటుందన్నమాట. మరి అందులో భాగంగా మనం వెస్టేజ్ మనకు అందించిన ప్రోడక్ట్ గురించి క్లియర్ గా తెలుసుకుందామండి. సిఎండి అనే ప్రోడక్ట్ ఎందుకు అవసరం మనకి? అసలు మన దగ్గర అన్ని రకాల ప్రోడక్ట్స్, మినరల్స్ ఉన్నాయి, అలాగే విటమిన్స్ ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి, ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి. అయినా ఇంకా మన శరీరానికి ఏం లోటు ఉంది, ఏమి రిక్వైర్మెంట్ ఉంది, దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకోవాలనే దాని గురించి మనం తెలుసుకుందాము. వెస్టేజ్ కంపెనీ అద్భుతమైన రెవల్యూషనరీ హెల్త్ సప్లిమెంట్ ని పరిచయం చేసింది. అదేంటంటే సిఎండి, వెస్టేజ్ ప్రైమ్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఇది మనకి ఎందుకు అవసరం అంటే, మనిషి హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి ఏంటి అవసరం అంటే, మనకి ఇక్కడ పైన పిక్ లో కనిపిస్తుంది చూడండి. మనం హెల్దీ లైఫ్ లీడ్ చేయాలంటే మనకి ఒక మంచి డైట్ అనేది మెయింటైన్ చేయాలి. ప్రాపర్ గా ఫుడ్ తీసుకునే విధానం సరిగ్గా లేకపోతే మనిషి అనారోగ్యం పాలవుతాడు. కాబట్టి మనం హెల్దీ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది ఉండాలి. ఫ్రెష్ ఎయిర్ అనేది మనం తీసుకోవాలండి. ఫిట్నెస్ గా కూడా ఉండాలి. అలాగే మన శరీరానికి మినరల్స్ డెఫిషియన్సీ అనేది
అవసరం. ఆ మన శరీరానికి మినరల్స్ డెఫిషియన్సీ అనేది అవసరం అనేది ఎందుకో, శరీరానికి సహజంగా మినరల్స్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. న్యూట్రిషన్స్, ప్రోటీన్స్ కావాలన్నా హెయిర్ కానీ, నెయిల్స్ గానీ హెల్తీగా ఉండడానికి కూడా మనకి మినరల్స్ అనేది చాలా అవసరం. అలాగే మనం తీసుకున్న విటమిన్స్ గానీ, ప్రోటీన్స్ గానీ శరీరం తీసుకోవాలన్నా కూడా మినరల్స్ అనేది చాలా అవసరం అండి. మనకి ప్రతి అనారోగ్య సమస్య మినరల్స్ డెఫిషియన్సీ వల్లనే వస్తుంది. ఎందుకంటే శరీరంలో ప్రాముఖ్యమైన పాత్ర పోషించేది మినరల్సే కాబట్టి మనకి యూ కెన్ ట్రేస్ ఎవ్రీ సిక్నెస్, ఎవ్రీ డిసీజ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ టు ఏ మినరల్ డెఫిషియన్సీ. అంటే మనకి ఏదైనా సరే అండి, ఆ మనం వీక్ గా ఉన్న ఒకవేళ మనకి ఏదైనా డిసీజ్ వచ్చినా కూడా ఎలిమెంట్ మనం అనారోగ్య పాలవుతున్నామన్నా కూడా మనకి మినరల్స్ డెఫిషియన్సీ వల్లనే అవుతున్నాం అనమాట. మినరల్స్ అంటే సహజంగా భూమి మీద ఏర్పడిన పదార్థాలండి. ఎందుకంటే మనిషి దేవుడు సృష్టించే ముందే ప్రపంచాన్ని, విశ్వాన్ని సృష్టించాడు కాబట్టి ఈ విశ్వంలో అన్నింటినీ మానవ శరీరంలో కలిసే విధంగా ప్రకృతిని తయారు చేశాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రకృతిలో మినరల్స్, ప్రోటీన్ కి సంబంధం ఉంటాయని. మనం ఆలోచించడానికి, నిద్రపోవడానికి ప్రతి విషయంలో మినరల్స్ పాత్ర అనేది మనకి ఉంటుందండి. కానీ మనం తీసుకునే ఫుడ్ లో మినరల్స్ దొరుకుతున్నాయా అంటే దొరకట్లేవండి. కొన్ని వాటిలో దొరుకుతున్నాయి కానీ కొన్ని వాటిలో దొరుకుతున్నాయి. మనకి ఇక్కడ పిక్ చూడండి కింద. అరటి పండు తీసుకుంటున్నాం కదా, అందులో పొటాషియం ఉంటుంది, పాలల్లో కాల్షియం ఉంటుంది, మ్యాంగోలో మ్యాంగనీస్ ఉంటుంది, పాలకూరలో ఐరన్ ఉంటుంది, ఎగ్ లో జింక్ ఉంటుంది. ఇలా మనం తీసుకునే డైలీ ఫుడ్ లో మనకి కొన్ని మాత్రమే లభిస్తున్నాయి. కానీ మన బాడీకి మొత్తం కావాల్సిన మినరల్స్ అనేది లభించట్లేదు. మన బాడీలో ఎముకలు, బలమైన కండరాలు నిర్మించడానికి మనకి రకరకాలైన మినరల్స్ అనేది అవసరం అవుతాయండి. మన బాడీ స్ట్రక్చర్, మజిల్స్ మెయింటైన్ అవ్వడానికి మినరల్స్ అనేది హెల్ప్ అవుతాయి. మనం డైలీ తీసుకునే ఆహారంలో 16 to 80 మినరల్స్ మాత్రమే దొరుకుతున్నాయండి. కానీ మనం హెల్దీ బాడీ మెయింటైన్ కావడానికి ఒక 60 రకాల మినరల్స్ అనేది అవసరం అవుతాయండి. మనకు 60 రకాల మినరల్స్ అవసరం అయితే మన బాడీకి 16 నుంచి 18 రకాల మినరల్స్ మాత్రమే దొరుకుతున్నాయి. మినరల్స్ మన శరీరానికి సరైన నీటి సమతుల్యతను నిర్వర్తించడంలో కూడా సహాయపడతాయండి. వాటర్ తాలూకా స్థితిగతులు, పనితీరు పెంచేది అని చెప్పుకోవచ్చు. మన బాడీ మొత్తం వాటర్ తో కలిసి ఉంటుంది. లేడీస్ బాడీలో 60% వాటర్ తో ఉంటుంది. జెంట్స్ బాడీలో 70% వాటర్ అనేది ఉంటుంది. ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనం ఏం ఫుడ్ తీసుకున్నా అందులో ప్రోటీన్స్, విటమిన్స్, వాటర్ ఏవైనా మన బాడీకి అబ్జర్వ్ కావాలన్నా కూడా ఈ మినరల్స్ అనేది చాలా అవసరం అండి. మనం లేచి నుంచి పడుకునే వరకు చెప్పుకోవాలంటే ప్రతి దాంట్లో మినరల్స్ అనేది మనం తీసుకుంటూ ఉంటాము, కానీ అవి మన బాడీకి సరిపోట్లేవు. ఆ మినరల్స్ అనేది వాటర్ లో కూడా ఉంటాయండి. మానవ శరీరానికి, బాడీ పార్ట్స్ కి వాటర్ రిక్వైర్మెంట్ చూడండి. బ్రెయిన్ కి 83% అనేది ఉంటుంది, కిడ్నీకి 83%, లంగ్స్ కి 85%, ఐస్ కి 95%, హార్ట్ కి 75%, మజిల్స్ కి 75% వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అలాగే బ్లడ్ లో 94% అనేది కావాల్సి ఉంటుంది. ఈ 94% లేకపోతే న్యూట్రిషన్ అనేది ప్రతి కణానికి ఆ అందేటట్టు సహాయపడదండి. 190% మందిలో ఉండేటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం. వాటర్ కొంతమంది ఏంటంటే తాగబుద్ధి కావట్లేదు అనేసి అంటారు కదా, అది చేయొద్దండి. మినరల్స్ ఎందుకు అవసరం అంటే ఎంటైర్ బాడీలో ఉండేటువంటి ఏంటివి అంటే కణాలండి. కణాలు ఉంటాయి. ప్రతి హ్యూమన్ బాడీలో 37 బిలియన్ సెల్స్ అనేది ఉంటాయి. సార్ ఈ పిక్ తీసేయండి, ఇది ఫస్టే రావాల్సిందే. 5 ఉంచండి సార్ మినరల్స్. ఒక 5 ఉంచండి. మనం ఇచ్చే న్యూట్రిషన్ అనే ప్రతి హ్యూమన్ బాడీలో 37.3 బిలియన్ సెల్స్ అనేది ఉంటాయండి. కణాలు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనం ఇచ్చే న్యూట్రిషన్ మొత్తం కణాలపై ఆధారపడి ఉంటుంది. మనకి పిక్ లో కనిపిస్తుంది చూడండి, సెల్, టిష్యూ, ఆర్గాన్, సిస్టమ్ అనేది. సెల్ అనేది టిష్యూ, టిష్యూ అనేది ఆర్గాన్ అనేది సిస్టమ్.
ఎంటైర్ బాడీ అనేది వ్యవస్థ సెల్స్ మీద ఆధారపడి పనిచేస్తుందండి. దీన్నే సెల్యులర్ పోషణ అంటారు. ఈ సెల్యులర్ పోషణకి మినరల్స్ అనేది చాలా అవసరం. మినరల్స్ అనేది సెల్స్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతాయి. మన శరీరానికి, ప్రకృతికి కొన్ని అయితే శరీరం తయారు చేసుకునే ఉంటాయండి. ఎగ్జాంపుల్, లివర్ కి మనం నార్మల్ గా ఆయిల్ ఇస్తే అది హెచ్డిఎల్ ఆయిల్ లాగా హెచ్డిఎల్ లాగా తయారు చేసుకుంటుంది. ఎల్డిఎల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తయారు చేసుకుంటుంది అనమాట. శరీరానికి చాలా మంచి అలవాట్లు ఉన్నాయండి. అందుకే శరీరాన్ని కొన్ని కోట్ల, అంటే 300 కోట్ల విలువ చేసే వాల్యూ చేస్తుంది అనమాట మన శరీరము. సాధారణంగా ఇక్కడ చూడండి, మనకి పిక్ లో కనిపిస్తుంది కదా. సాధారణంగా మనం విటమిన్ D2 అనేది తీసుకుంటాము. మన స్కిన్ దాన్ని విటమిన్ D3 గా మారుస్తుంది. విటమిన్ D2 ని D3 గా మార్చి శరీరానికి ఇస్తున్నాము. అది శరీరానికి వినియోగించుకోవాలంటే గనక ఆ రవాణా చేసేటువంటి ప్రయాణంలో మనకి ప్రాముఖ్యమైన పాత్ర పోషించేది కూడా మినరల్సే. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, D2 నుంచి అది D3 గా మారడానికి మధ్యలో ఏదైతే ఉందో అది జర్నీ అంటారు కదా, అది మారే టైం, ప్రాసెస్ కూడా మనకి మినరల్స్ పైనే ఆధారపడి ఉంటుందన్నమాట. మినరల్స్ ప్రాముఖ్యత మనకి ఇప్పుడు అర్థమైంది కదా. మనం ఏం తీసుకున్నా బాడీకి మినరల్స్ అనేది అవసరం అండి. మినరల్స్ వ్యవస్థ సరిగ్గా లేకపోతే మనం ఇచ్చే ఆహారం శక్తిగా మారదు. మనకు ఈ పిక్ లో కనిపిస్తుంది కదండి, మనం తీసుకునే జంక్ ఫుడ్, వర్క్ ఫ్రమ్ హోమ్, శారీరక శ్రమ లేకపోవడము, ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఈ మధ్య ఏంటంటే ఫుడ్లకి, ఏ ఫుడ్ కైనా పండ్లు ఉంటున్నాయి కదండి, పండ్లు ఎర్రగా కనిపించడానికి వాటికి కూడా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కి ఇవన్నీ మన లైఫ్ అనేది స్పాయిల్ చేస్తున్నాయి. మినరల్స్ డెఫిషియన్సీ ఉన్న వారిలో కొన్ని లక్షణాలు గుర్తించవచ్చండి. సార్ కింద బెటరా, పైకి కొంచెం. ఓకే అండి. సిమ్టమ్స్ ఆఫ్ మినరల్ డెఫిషియన్సీ. మనకు మినరల్ డెఫిషియన్సీ కనుక ఉంటే ఇందులో ఉన్నాయి కదండి, అవన్నీ వస్తుంటాయి. మజిల్ పెయిన్ అనేది వస్తుంది. లో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. టీత్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఇంకోటి టీత్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కండరాల తిమ్మిర్లు వస్తుంటాయి. జుట్టు పగిలిపోవడము, నేల్స్ అందవికారంగా అవ్వడము, ఇవన్నీ కూడా మినరల్స్ డెఫిషియన్సీ లక్షణాలండి. మినరల్స్ మనకి లోపిస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది కదండి, మనకి కొన్ని రకాల మినరల్స్ ఉన్నాయి. అవి మన బాడీలో లోపిస్తే సిమ్టమ్స్ ఏంటో చూద్దాము. అయోడిన్, మినరల్ అయోడిన్ లోపిస్తే హైపోథైరాయిడ్ వస్తుంది. అలాగే ప్రసవ సమయంలో చాలా ప్రమాదాలు కూడా వస్తాయి. పిల్లలు పుట్టగానే చనిపోతారు. కొందరికి పుట్టిన తర్వాత కూడా బ్రెయిన్ అనేది సరిగ్గా ఉండదు. అయోడిన్ లోపిస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇంకా కాదు, ఇలాంటి చాలా రుగ్మతలు అనేది వస్తుంటాయి. మినరల్ కాల్షియం మనకి లోపిస్తే మన స్టాండర్డ్ గా నిలబడాలన్నా, కూర్చోవాలన్నా మన బోన్ వ్యవస్థ అనేది చాలా అవసరం. బోలు ఎముకల వ్యాధి వస్తుంది. ఎముకలు పెలుసుబారిపోతుంటాయి. ఎముకలు పెలుసుబారడం అంటే వీక్ అయిపోతాయండి. ఒక్కొక్కసారి పట్టేసినట్టు, విరిగిపోయినట్టు కూడా అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం తీసుకునే వాటర్ లో మినరల్స్ ఉండట్లేదు కాబట్టి. మినరల్ ఐరన్ అనేది లోపిస్తే, ఐరన్ వల్ల రక్తహీనత ప్రాబ్లం వస్తుందండి. నీరసం వస్తుంది. వర్క్ చేసే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. డెలివరీ కూడా కష్టం అవుతుంది. తల్లులు కూడా తక్కువ వేడితో పిల్లలు కూడా తక్కువ వేడితో పుడతారు. మినరల్ జింక్ లోపిస్తే చాలా మంది పిల్లలు పుట్టడం లేదంటారు కదా. కారణం ఏంటంటే ప్రెగ్నెన్సీ రావటం లేదండి. ఒకవేళ వచ్చినా కూడా అబార్షన్స్ ఎక్కువగా అవుతున్నాయి. కారణం ఏంటంటే జింక్ లోపించడం. వాళ్ళ బాడీలో జింక్ గనక తక్కువగా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయండి. మినరల్ ఫ్లోరైడ్, ఫ్లోరైడ్ లోపిస్తే బోన్స్ అనేది హెల్దీగా ఉండాలంటే ఫ్లోరైడ్ అనేది ఉండాలండి. సెలీనియం, ఈ సెలీనియం ఏంటంటే కార్డియోవాస్కులర్ డిసీజ్ కి సెలీనియం లోపించడం వల్ల వస్తుందండి. మనం ఇవన్నీ వెస్టేజ్ సప్లిమెంట్ రూపంలో తీసుకుంటున్నాం. కానీ అది మనకి బాడీకి అబ్జర్వ్ అవ్వాలన్నా కూడా మినరల్స్ అనేది అవసరం. ఆ మినరల్స్ వాటర్ లో ఉంటాయి. అందుకే వాటర్ తీసుకున్న వారికి శరీరం దృఢంగా ఉంటుంది. మన సప్లిమెంట్స్ కూడా చూడండి, వాటర్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి మాత్రమే మంచి రిజల్ట్ వస్తుంది. మనం ఫస్ట్ నుంచి అదే చెప్పుకుంటున్నాం. ఏంటంటే మన సప్లిమెంట్స్ తీసుకుంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే మన ఫుడ్ సప్లిమెంట్స్ కదా. ఆ ఫుడ్ అనేది మన బాడీకి వంట పట్టాలన్నా వాటర్ అనేది కావాలి. కాబట్టి వాటర్ ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచి రిజల్ట్ వస్తుందండి. మన శరీరానికి ఆల్కలీన్ నేచర్ లో ఉంచుకోవడానికి
ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుందండి. వెస్టేజ్ కంపెనీ ఒక రెవల్యూషనరీ ప్రోడక్ట్. ఇది సిఎండి కాన్సల్ట్రేషన్ మినరల్ డ్రాప్స్. ఇది శరీరానికి ఆల్కలీన్ నేచర్ లోకి తీసుకొస్తుంది. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి ఈ ఆల్కలీన్ వాటర్ అనేది ఉపయోగపడుతుంది. మన శరీరానికి ఆల్కలీన్ వాటర్ ఉపయోగపడుతుంది అంటే ఒత్తిడిని తగ్గిస్తుంది. కాల్షియం నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది. బాటిల్ వాటర్ తీసుకుంటున్నాం కదండి, ఈ బాటిల్ వాటర్ వల్ల శరీర ఆమ్లత అనేది పాడవుతుంది. అదంతా అసిడిక్ వాటర్ కాబట్టి దాని నుంచి కాపాడుతుంది. వ్యాధులతో పోరాడడానికి, రోగనిరోధక శక్తికి ఆల్కలిన్ వాటర్ అనేది కావాలి. శరీరంలో అధిక పిహెచ్ వల్ల కొవ్వులను దెబ్బతీసే ఆమ్లాలను కూడా రక్షిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఆల్కలిన్ వాటర్ లో లభిస్తాయి. మన ఫుడ్ వల్ల, వాటర్ వల్ల, ఎయిర్ వల్ల వచ్చిన పొల్యూషన్ ని, వైరస్ల బారిన పడకుండా కూడా హెల్ప్ చేస్తుంది. మనకి ఇంకో పిక్ ఉంటుంది సార్. నార్మల్ వాటర్ ని ఆల్కలిన్ వాటర్ లా సిఎండి ప్రోడక్ట్ చేస్తుందండి. ఓకే పర్లేదు సార్, ఇదే ఉంచేసేయండి, సిఎండిదే ఉంచండి. ఇంకా మనకి పైన గ్లాస్ లో కనిపిస్తుంది కదండి, ఇది అన్నమాట. ఇది నార్మల్ వాటర్ ని మన సిఎండి డ్రాప్స్ అందులో వేయగానే ఆల్కలిన్ వాటర్ లాగా మార్చేస్తుంది అనమాట. సిఎండి ప్రోడక్ట్ సముద్రం నుండి సేకరించిన ఒక మినరల్ సప్లిమెంట్ అండి. ఎందుకంటే మనకి భూమి మీద, సముద్రంలో న్యాచురల్ గా లభిస్తాయి మినరల్స్ అనేది. బయట సిఎండి ప్రోడక్ట్స్ కృత్రిమంగా తయారు చేస్తారు. మన సిఎండి ప్రోడక్ట్స్ న్యాచురల్ గా తయారు చేస్తారండి. సిఎండి లోని మినరల్స్ అధిక జీవ లభ్యతను కలిగి ఉంటాయి. దీని వల్ల ఉపయోగం ఏంటంటే శోషణ అనేది వేగంగా అవుతుంది. మనం తీసుకునే ఫుడ్ ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. ఇది ఓవర్ నైట్ లో తయారైంది కాదండి. 2 సంవత్సరాల తర్వాత సుదీర్ఘ కాలం బాష్పీభవన ప్రక్రియల ద్వారా తయారైందనమాట. దీనికి చాలా సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయండి. మన ఓవరాల్ హెల్దీ సెల్స్ పైన బేస్ అయి ఉంటుంది. కాబట్టి సెల్స్ తాలూకా పనితీరు పెంచడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. బ్రెయిన్ హెల్త్ కి, హార్ట్ హెల్తీగా ఉండడానికి, బోన్స్ కి, మజిల్స్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని బెనిఫిట్స్ ఏంటంటే కణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి, మెటబాలిజం ని పెంచుతుంది, స్కిన్ హెల్దీగా ఉంచడానికి, ఆ డీటాక్సిఫికేషన్ కి అంటే వ్యర్థాలు బయటికి వెళ్ళేటట్టు కూడా చేస్తుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ కి బాగా ఉపయోగపడుతుంది. ఆ మనకి ఇక్కడ చూడండి దీని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. హై కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. శరీరంలో ఉండే యాసిడ్ లెవెల్స్ ని తగ్గించి ఎముకలను బలాన్ని ఇస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా మోతాదులో ఉంచుతుంది అనమాట. ఎముకలు విరగకుండా ఉండేందుకు సహాయపడుతుంది. రక్తపోటు అనుకూల ప్రభావాన్ని చూపి హెచ్చు తగ్గులను నియంత్రిస్తుంది. అంటే బీపీ కంట్రోల్లో ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. జీవక్రియని మెరుగుపరచడంలో కూడా హెల్ప్ అవుతుంది. శరీర బరువు పెరగకుండా కాపాడుతుంది. కడుపులో యాసిడ్ల న్యూట్రలైజ్ చేసి యాసిడ్ రిఫ్లెక్స్, గుండె మంట కూడా దూరం చేస్తుంది. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చేస్తుందండి. శరీరం నుంచి విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. డీటాక్సిఫికేషన్ అని చెప్పుకున్నాం కదా, అదే అన్నమాట. దీర్ఘకాలిక వ్యాధి అయిన మస్కులో స్కెలెటల్ నొప్పులను కూడా తగ్గిస్తుంది. కండరాలు బాగా ల్యూబ్రికేట్ అయ్యేలా ఆల్కలిన్ వాటర్ అనేది సహాయపడుతుందండి. ఇది 7 drops ఆఫ్ 1 liter వాటర్ అండి. డైలీ 3 times, అంటే ఓవర్ డైలీ త్రీ టైమ్స్ అంటే 1 liter బాటిల్ లో 7 drops వేసుకొని అలా రోజుకి 3 liter వాటర్ లో అలా వేసుకొని తాగాలండి. ఇప్పుడున్న ఈ పరిస్థితిలో మనకి ప్రోడక్ట్ అనేది చాలా అవసరం అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రోడక్ట్ యూజ్ చేసుకోవాలి. మనకి ప్రతి ఒక్కరం కూడా అందరికి ప్రోడక్ట్ అనేది ఇప్పించాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రోడక్ట్ గురించి అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి అలాగే రామారావు సార్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో ఆల్ మచ్ ఆఫ్ మేడం. యూ. థ్యాంక్ యూ మై అప్లైనర్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, మీకు హోస్ట్ ఇస్తున్నాను. ఓకే సార్. ఎస్ ఓకే మేడం, థ్యాంక్ యూ కంటిన్యూ. సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే లీడర్స్, ఇంకెవరైనా చెప్తారా సబ్జెక్ట్? శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్ గురించి చెప్తాను మేడం. ఓకే మేడం, కంటిన్యూ.
థ్యాంక్ యూ మ్యామ్. మేడం మీరు శ్రీ పిక్స్ ఉంటే నాకు షేర్ చేయండి, ఎందుకంటే మనకి చెప్పడం కన్నా ప్రోడక్ట్ చూయిస్తే బాగుంటుంది కదా వాళ్ళకి. మనం ఏ ప్రోడక్ట్ గురించి చెప్తున్నామో ఇవాళ పర్లేదు మేడం, రేపటి నుంచి పిక్స్ పెట్టండి. ఓకే మేడం. నేను మీ నెంబర్ తీసుకుంటాను, నాకు వాట్సాప్ లో పెట్టేయండి. ఓకే మేడం. ఎందుకంటే షేర్ చేస్తే ఇది అనేసి అర్థం అవుతుంది కదా అందరికి, అందుకని రేపటి నుంచి పిక్స్ పెట్టండి మేడం. ఓకే మేడం. ఓకే మేడం, కంటిన్యూ మేడం. శ్రీ బ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం మన వెస్టేజ్లో ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్ గురించి తెలుసుకుందాం. ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ అంటే ఇమీడియట్ మనకి గ్లో రావడానికి, అంటే నో కెమికల్. మళ్ళీ మీరు కెమికల్ అనుకోకండి. ఇమీడియట్గా గ్లో రావడానికి ఎటువంటి సహజ సిద్ధమైనటువంటి ప్రొడక్ట్స్ దీనిలో ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు, అండ్ ఎలా వాడాలో, దీన్ని ఏ రకంగా ఉపయోగించాలో అనేది, దేనికి యూజ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఇది నూనెను పీల్చుకునే సహజమైన గుణం ఉన్న, మన బాడీలో ఉన్న నూనెను పీల్చుకునే సహజమైన గుణం ఉన్న ఫుల్లెట్స్ ఎర్త్ ఇంకా కాంబోలిన్ క్లీన్తో సమృద్ధం చేయబడినది. ఇన్రిచ్డ్ విత్ ఫుల్లెట్స్ ఎర్త్ అండ్ బార్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ దీనితో తయారు చేయబడినది. లీడర్స్, ఇది కాబట్టి మనం బాడీలో ఉండేటువంటి ఆయిల్ని మొత్తంని కూడా పీల్చేసుకుంటుంది. చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్. ఇది డీప్గా లోపలికి వెళ్తుంది. మన ఫేస్ లోపల, మన బాడీ లోపల ఉండేటువంటి మట్టి ధూళి అన్నిటినీ బయటకు తీసేసి, మన బాడీలో ఉండేటువంటి మొహం మీద ఉండేటువంటి హోల్స్ని కరెక్ట్ వేలో పెట్టి ఎటువంటి డస్ట్ ఉన్నా తీసేస్తుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అని చూసినట్లయితే, ఇది స్కిన్ని బాగా క్లీన్ చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది, స్కిన్ మీద ఉండే డస్ట్ని అంతా దూరం చేస్తుంది, మన స్కిన్ బ్రైట్గా అండ్ గ్లోగా పనిచేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ వలన ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. ఇది డీప్గా ఫ్రెష్గా చేస్తుంది, న్యాచురల్ గ్లోను ఇస్తుంది, మన స్కిన్ని హీల్ చేస్తుంది, మంచి గ్లో కూడా వస్తుంది. ముందుగా మనం ముఖంను వాష్ చేసుకొని కళ్ళను వదిలేసి మిగతా ముఖం అంతా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి. ఫేస్ అంతా అప్లై చేశాక ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఎలా వాష్ చేయాలంటే, గోరువెచ్చని వాటర్తో కానీ కూల్ వాటర్తో కానీ మీరు ఫేస్ వాష్ చేసుకోవాలి. మంచి ఫలితం వస్తుంది. ఇది వారానికి 1 లేదా 2 సార్లు వేసుకోవాలి. ఇది డ్రై స్కిన్ వాళ్ళు, ఆయిలీ స్కిన్ వాళ్ళు ఇద్దరు వాడొచ్చు. ఇది ముల్తానీ మట్టి బార్బర్తో తయారైంది. ఇది 60 గ్రామ్ క్వాంటిటీలో దొరుకుతుంది మనకి. దీని యొక్క ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 170 రూపీస్కి ఉంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 146కు వస్తుంది. ఇందులో యూజ్ చేసే బార్బరీ ఫ్రూట్ అనేది మన స్కిన్కి హీలింగ్ ప్రాసెస్ చేసి మంచి హెల్తీ స్కిన్ అనేది ఇస్తుంది. కాబట్టి మనం ఈ ప్రోడక్ట్ యూజ్ చేయవచ్చు. ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ కానీ ఫేస్ స్క్రబ్ కానీ యూజ్ చేయాలనుకున్నప్పుడు నైట్ టైం ట్రై చేయండి. ఎందుకంటే బాడీ హీలింగ్ ప్రాసెస్ అనేది బాగుంటుంది, ఏదైనా రిజల్ట్ బాగా కనిపిస్తుంది. అంతేకాదు, మనం ఏదైనా ఫంక్షన్కి కానీ పార్టీకి కానీ వెళ్ళే ముందు అప్పటికప్పుడు మీ ఫేస్లో గ్లో రావాలనుకుంటే ఈ ఇన్స్టెంట్ ఫేస్ ప్యాక్ యూస్ చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో స్టార్టింగ్లో ఒక 1 month వరకు మనకు ఏ దాని గురించి అయినా రిజల్ట్ తెలియదు, ఏ ప్రోడక్ట్ అయినా అంతే. సో వాడుతుంటే దాని గురించి తెలుస్తుంది. సో ఇది వాడి చూడండి, రిజల్ట్ బాగుంది. సో అలా ఇన్స్టెంట్ గ్లో బాగా పనిచేస్తుంది. దీని స్మెల్ బాగుంటుంది. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది, ఫేర్నెస్ క్రీమ్ లాగా అన్నమాట. ఫేస్కి నెక్కి ఈవెన్గా అప్లై చేయాలి. ఇది వాడటం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, వాడి చూడండి. నెక్స్ట్ వచ్చేసి అష్యూర్ ఫేషియల్ మసాజ్ క్రీమ్ గురించి తెలుసుకుందాం. మసాజ్ క్రీమ్ అయితే 3 ఆయిల్ కాంబినేషన్లో తయారవుతుంది. ఆలివ్ ఆయిల్, స్వీట్ హార్మండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. ఈ 3 కాంబినేషన్
మేడం గుడ్ మార్నింగ్, కంటిన్యూ. శిరీష మేడం మీ వాయిస్ లేదు. శిరీష మేడం హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఆ మేడం గారు కంపెనీ అదే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చిన్న సబ్జెక్ట్ చెప్దాం అనుకున్నాను మేడం, అందుకని. ఓకే ఓకే సార్, ఇస్తాను. మేడం అయిపోయాక మీకు ఇస్తాను. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం. శిరీష మేడం హ్యాండ్ రైజ్ చేయండి. మేడం ఎటు వెళ్ళిపోయారు? మేడం లేరు అనుకుంటా, కట్ అయిపోయింది, లెఫ్ట్ అయిపోయారు. ఓకే మేడం, ఫేస్ ప్యాక్ గురించి చెప్పారు కదా, అదైతే చాలా బాగుంటుంది, నేను కూడా యూజ్ చేశాను. మనకి ఇన్స్టెంట్ గ్లో అన్నమాట రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అది ఫేస్ ప్యాక్. ఓకే అండి. సార్ హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఓకే, మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చిన్న సబ్జెక్ట్ మేడం, కంటిన్యూ చేయమంటారా? కంటిన్యూ సార్. మేడం రాలేదు. ఓకే మేడం. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ లేడీస్. ఒక చిన్న సబ్జెక్ట్ అది వచ్చి ఆలోచించి, సో ఎందుకంటే ఆటోమేటిక్గా మన వర్క్ అనేది సార్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, చేస్తున్నారు, కానీ ఇది మంది అనుకున్నప్పుడే మన బిజినెస్ ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ఎందుకంటే ఒకసారి ముగ్గురు ఫ్రెండ్స్ బయలుదేరి వెళ్తూ ఉంటారంట. ఒక ఏరో రెండు వాళ్ళు ప్రేమ, దుఃఖం, నమ్మకం, వీళ్ళు ముగ్గురు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ దుఃఖానికి కొన్ని డౌట్స్ వస్తాయి. ఎందుకంటే నెగిటివ్ ఉండేది దుఃఖమే కాబట్టి, ఆ నెగిటివ్ ఉన్నది ఆ దుఃఖం ఏం చేస్తుంటే, మనం ముగ్గురం కలిసి వెళ్తున్నాం కదా, మనం తప్పిపోతే మనల్ని ఎలా కనుక్కోవాలని చెప్పి ఆ దుఃఖం అడుగుద్దంట. అప్పుడు దుఃఖం వచ్చేసి ప్రేమను అడుగుద్ది. మేడం శిరీష గారు వచ్చినట్టున్నారు, మరి ఇస్తారా? మౌనిక మేడం గారు. సారీ మేడం, సిగ్నల్ ప్రాబ్లం వల్ల కట్ అయిపోయింది. శిరీష మేడం కంటిన్యూ, మేడం మీరు కంటిన్యూ చేయండి. ఓకే సార్. సారీ లీడర్స్. వెస్టీజ్ అష్యూర్ ఫేషియల్ మసాజ్ క్రీమ్ గురించి తెలుసుకుందాం. ఇది 3 కాంబినేషన్ లో తయారవుతుంది. ఒకటి ఆలివ్ ఆయిల్, స్వీట్ హార్మండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. ఇది 3 కాంబినేషన్ లో తయారవుతుంది. సో దీనిపైన నార్మల్ స్కిన్ అని మెన్షన్ చేశారు, కానీ ఇది డ్రై స్కిన్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా, నాకు తెలుస్తుంది. దీని ప్రిఫరెన్స్ అనేది వచ్చేసి ఒక మంచి మ్యాచర్ లాగా యూజ్ అవుతుంది, మాయిశ్చరైజర్ లాగా ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకి అంటే, సో డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయవచ్చు. అండ్ దీని ప్యాకేజ్ అయితే 60 గ్రామ్స్ ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ ఉంది. దీని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కు వస్తుంది. సో ఈ క్రీమ్ యూజ్ చేయడం వలన మన స్కిన్ కి ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అని చూద్దాం. సో ఈ క్రీమ్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది హైడ్రేట్ గా ఉంచుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కిన్ డ్రై స్కిన్ అనుకోండి,
ఇది యూజ్ చేయడం వలన ఆ డ్రై స్కిన్ ప్రాబ్లం అనేది పోతుంది. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నా కదా, నాకు అలాగే అనిపిస్తుంది. నాకైతే ఆ, మన స్కిన్ మీద డ్రై అనిపిస్తుండే. ఇప్పుడు ఇది యూజ్ చేయడం వల్ల తక్కువ అయిపోయింది, తక్కువ అనిపిస్తుంది. మన స్కిన్ మాయిశ్చర్ అనేది ఉంచుతుంది, మాయిశ్చర్ లాక్ చేసి ఉంచుతుంది, మన స్కిన్ ని డ్రై అవ్వనివ్వదు. సో ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది ఇందులో. అండ్ మీ స్కిన్ పైన ముడతలు రాకుండా, పింపుల్స్ రాకుండా ఉంచుతుంది. యాంటీ ఏజింగ్ క్రీమ్ లాగా మనకి హెల్ప్ అవుతుంది ఈ క్రీమ్. అండ్ మన స్కిన్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఇది యూజ్ చేయడం వల్ల ఎలా యూజ్ చేయాలంటే మనం త్రీ టైప్స్ గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత క్లెన్జర్ ప్లస్ టోనర్ అనేది యూజ్ చేయాలి. ఇది యూజ్ చేసిన తర్వాత స్క్రబ్ ఉంటుంది కదా, పప్పాయ స్క్రబ్ కానీ ఇంకేదైనా స్క్రబ్ కానీ యూజ్ చేయాలి. సో స్క్రబ్ యూజ్ చేసిన తర్వాత మసాజ్ క్రీమ్ అనేది యూజ్ చేయాలి. సో ఈ మసాజ్ క్రీమ్ తర్వాత ఫేస్ ప్యాక్, ఇన్స్టంట్ గ్లో ఫేస్ ప్యాక్ కానీ, డే ట్యాన్ క్లియర్ కానీ, ఇలా మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. స్క్రబ్ యూజ్ చేసిన తర్వాత సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. సో ఫేషియల్ కిట్ మీ దగ్గర ఉన్నప్పుడు ఇలా యూజ్ చేయాలి. స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత మసాజ్ క్రీమ్ అనేది యూజ్ చేసి మీరు మసాజ్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర వేరే ఏమీ లేవు, ఒక క్లెన్జర్ ప్లస్ టోనర్ మసాజ్ క్రీమ్ ఉంది అనుకుంటే మీరు క్లెన్జర్ ప్లస్ టోనర్ అనేది ముందు యూజ్ చేసి దాని తర్వాత మసాజ్ క్రీమ్ యూజ్ చేసి మసాజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇవేవి లేవు, ఓన్లీ మసాజ్ క్రీమ్ ఒక్కటే ఉందనుకోండి, ఈ మసాజ్ క్రీమ్ ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. సో ఎప్పుడైనా మీరు క్రీమ్స్ కానీ ఫేషియల్స్ కానీ అప్లై చేసుకోవాలంటే నైట్ టైం ప్రిపేర్ చేయండి, మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది మీకు. అండ్ ఇవి యూజ్ చేసిన తర్వాత మనం సోప్ అనేది యూజ్ చేయకూడదు. మనం ఇప్పుడు ముందుగా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మసాజ్ క్రీమ్ అనేది కొద్దిగా తీసుకోండి. మసాజ్ క్రీమ్ అనేది తీసుకొని ఫేస్ పైన, నెక్ పైన అప్లై చేసుకొని రౌండ్ గా సర్కిల్ గా మీరు అప్లై చేసుకోవాలి. ఈ క్రీమ్ అనేది మసాజ్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఎలా వస్తే అలా మసాజ్ చేసుకోండి. ఒక 5 నిమిషాల వరకు ఇలా మసాజ్ చేసుకోవటం వలన మీ స్కిన్ మంచి గ్లో అనేది వస్తుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది కాబట్టి మంచి గ్లో అనేది వస్తుంది మీ స్కిన్ లో. తర్వాత మాయిశ్చర్ అనేది కూడా ఉంటుంది. మీ స్కిన్ లో ఎక్కువసేపు హైడ్రేట్ గా ఉందన్నమాట. మీ స్కిన్ డ్రై అవనివ్వకుండా ఉంచుతుంది. సో ఇలా ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. సోప్ అయితే అప్లై చేయకూడదు, నార్మల్ వాటర్ తోనే కడగండి. సో ఇలా మనం నైట్ టైం వీక్లీ 3 టైమ్స్ అప్లై చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో లీడర్స్, అష్యూర్ ఫేషియల్ మసాజ్ క్రీమ్ అనేది చాలా మంచి ప్రోడక్ట్ కాబట్టి తప్పకుండా యూజ్ చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మౌనిక మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాని గురించి, ఎలా తయారవుతుంది, అలాగే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది చాలా బాగా అర్థమైంది. నాకైతే క్రీమ్ ఉన్నట్టు తెలియదు మేడం, మసాజ్ క్రీమ్, బట్ ఇవాళ తెలిసింది కదా, ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాము. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. నారాయణరావు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. నాకు నేను ఇందా చెప్పాను కదా, ఆ ముగ్గురు కలిసి వెళ్తా ఉంటే దుఃఖానికి ఆలోచన వచ్చిందంట. ఏంటి పరిస్థితి అని అడుగుతా ప్రేమని, నువ్వు ఎక్కడ, మన ముగ్గురు కలిసి వెళ్తున్నాం కదా, తప్పిపోతే ఎక్కడ ఉంటావని చెప్పి ప్రేమను అడిగితే ఆ ప్రేమ అన్నదంట, ఒక అప్లైనర్ గైడెన్స్ని తూచా తప్పకుండా పాటించి పైకి వస్తున్నటువంటి లైఫ్ లైన్ చూసి ఆనందపడతా ఉంటాడు. ఆ అప్లైనర్ యొక్క కళ్ళల్లో చూడండి ఆడుంటా అంటాడంట. అట్నే ఒక కన్నతల్లి ఒక పిల్లగాడు ఎదుగుతూ ఉంటే కన్నతల్లి కళ్ళల్లో చూడమంటదంట ప్రేమ అనేది.
అట్నే ఒక పిల్లలు ఎంత ఎదుగుతా ఉంటే అంత ఆనందపడతా ఉంటుంది ఒక కన్నా అదే పేరెంట్స్ ఎవరైతేనే నేను ఆ యొక్క ప్రేమ అక్కడ ఉంటాను నేను అని నన్ను ఎక్కడ ఎదిగే పని లేదు నేను అక్కడే ఉంటాను అంటదంట ప్రేమ. అట్నే ప్రేమ అడుగుతుంది దుఃఖాన్ని, మరి నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నేను ఒక సీనియర్ అప్లైనర్ ఒక లైఫ్ లైన్ పట్టుకుని రాగలుగుతున్నప్పుడు చాలా కష్టపడి ఒక అతన్ని ఒక బ్రౌన్స్ సిల్వర్ ఒక గోల్డ్ చేసిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా నేటివ్ వాళ్ళతో జర్నీ చేసి నేటివ్ వాళ్ళతో ఉండిపోయి అంత వర్క్ అంత సబ్జెక్ట్ తీసుకుని వాళ్ళ యొక్క గైడ్లైన్స్ పాటించినట్టు పాటించి వెన్న ఆల్ ఆఫ్ సడన్ గా ఆగిపోతారు చూసావా, దానివల్ల అప్లైన్ బాధపడతా ఉంటాడు. ఆ కళల్లో చూడండి దుఃఖం అనేది ఉంటుంది అంటాడు. అట్లనే ఒక 9 మాసాలు మోసి ఆ పిల్లల్ని ప్రయోజనం చేసిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత పట్టించుకోకుండా అనాథశరణం లేసే కళ తల్లిదండ్రుల కళలో చూడండి నేను ఆడు ఉంటానంటదంట దుఃఖం. అట్నే భార్య చేత బాధించబడ్డ భర్త కళల్లో ఉంటానంటదంట దుఃఖం. అట్నే భర్త చేత బాధించబడ్డ భార్య కళల్లో ఉంటానంటే అంటది దుఃఖం. సరే ఎన్ని అయిపోయిన తర్వాత ఈ రెండు అడుగుతాయి అంట నమ్మకాన్ని. సరే మీ అన్ని చెప్తున్నావు అంటాం కదా, నువ్వు ఎక్కడ కనపడతావు అంటదంట. అప్పుడు నమ్మకం అంటదంట, మేడం ఒక్కసారి నేను మీ దగ్గర నుంచి నేను కనపడకుండా వెళ్ళిపోయానంటే జీవితంలో మీ దగ్గరికి రాను, నేను నన్ను కనుక్కోవాలంటే కూడా కష్టం అవుతుంది. ఒక్కసారి నేను మీ నుంచి నేను దూరం అయిపోయానంటే మీ దగ్గరికి రావడం కష్టం ఉంటుందంట. అంటే నమ్మకం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మన సక్సెస్ లైఫ్కి. అది వెస్టేజ్లోనే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక అప్లైన్ చెప్తుంది మనం వింటున్నామా, జూమ్ వింటున్నామా లేదనేది మనం ఆలోచించుకోవటమే. నేను వింటున్నాను సార్ అని చెప్పినా వింటున్నటువంటి ఆలోచనగా హ్యాండ్ రైజ్ చేసినా కూడా ఆ నమ్మకం అనేది కోల్పోయిన తర్వాత ఆ నమ్మకం అనేది మళ్ళీ రావాలంటే మన లైఫ్లో ఎన్ని కష్టపడ్డా కూడా వన్స్ అగైన్ మళ్ళీ రావాలంటే రాదు. సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక లైఫ్ సక్సెస్ కావాలి అంటే నమ్మకం. చివరికి అది ఏ రకంగా ఉంటుందంటే నిన్ను కూడా నువ్వు నమ్మలేని స్థితిలో తీసుకెళ్తుంది అనమాట నమ్మకం అనేది. అందుకనే ఏదైనా చిన్న చిన్న లోపాలు ఏదైనా ఒక సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటేనే లైఫ్ సక్సెస్ అవుతుంది మేడం. అందుకని నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ అగైన్ ఏ రకంగా నీ మీద నువ్వు నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత వెంటనే నిన్ను నమ్మటం లైఫ్లోనైనా అప్లైన్ అయితే ఎప్పుడైతే నిన్ను నమ్ముతారో ఆ నమ్మకం నిలబెట్టుకోవడం చాలా కష్టం. రావటం ఈజీ కానీ నిలబెట్టుకోవడం చాలా కష్టం. సో మేబీ ఆ రకంగా మనం నిలబెట్టుకుంటూ వెళ్తూ ఉంటేనే ఆ బిలీవ్, అందుకనే మేడం అనేది. సో అందుకని అది ఎవరు కూడా నమ్మకం అనేది పోగొట్టుకోమాకండి. వన్స్ అగైన్ ఒక్కసారి అది మనం విడిపోయిందంటే అది రావడం జరగదు. సో అట్లనే కళలు అలలు అనే కాన్సెప్ట్ మీద కళలు కంటూ ఈజీయే కానీ దాన్ని ప్రయత్నించకపోతే కష్టం. అలలు సముద్రం అలలు చాలా భయంకరంగా ఉంటాయి, ఒకసారి ఆహ్లాదకరంగా ఉంటాయి. వన్స్ ఆ అలలకు సౌండ్కి కానీ అల యొక్క భయంకర పోరాటానికి కానీ మనం వెనకడుగు వేస్తే మనం సముద్రంలో ఉన్న ఖనిజ సంపదలు తీసుకోవడానికి మనకు ఆ ఛాన్స్ ఉండదు. ఆ అలలు దాటుకొని మనం చేయాల్సిన ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్తే సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఖనిజ సంపద మనకే వస్తుంది. అట్నే వెస్టేజ్లో ఆటుపోట్లు చాలా సహజం. ఎందుకంటే ఇది మన బిజినెస్ కాదు, ఇది లీడర్షిప్ బిజినెస్. సో మన యొక్క ఆలోచన విధానం తగ్గట్టు బిజినెస్ కాదండి ఇది. అప్పులైన సక్సెస్ అయినటువంటి అప్పులైన వాళ్ళ ఆలోచనలను బట్టి వాళ్ళ యొక్క చేయి పట్టుకుంటే ఆ ఆటుపోటులు వాళ్ళని నెట్టుకుంటే, ఎందుకంటే వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు మునగలేదు కాబట్టి మనం కూడా మునగము. ఆ అలలను దాటుకొని ఖనిజ సంపద తీసుకున్నారు వాళ్ళు, మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు తీసుకుని వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. ఈత వచ్చినోడికి ఈత రానోడికి ఏంటంటే ఈత వచ్చినోడికి ఎక్కడే దూకినా కూడా చలాయించుకుని ఈత కొట్టుకుని బయటకు వస్తాడు. కానీ ఈత రానోడికి ఏంటంటే భయం ఉండదు. అది ఈత వచ్చినోడు చేపట్టుకో తీసుకెళ్ళిపోతాడు, ఒక భరోసా ఇస్తాడనమాట. అట్లనే మనం కూడా ఏంటంటే కళలు కంటూ ఈజీగా ఉంటుంది సార్ ఆటోమేటిక్గా, కానీ దాని ప్రయత్నం చేయలేకపోవడం వల్ల లేట్ అవుతుంది. బట్ ప్రయత్నం చేయాలి. అలలు కూడా అంతే, మనం ఏం చేయక్కర్లేదు సార్. అప్లైన్ మేము చెప్పినటువంటి ఆ అప్లైన్ మనమే పెట్టుకున్న నమ్మకాన్ని కానీ లైఫ్ లైన్ పెట్టుకున్న నమ్మకాన్ని కూడా కోల్పోకూడదండి. ఎప్పుడైతే అది కోల్పోయామో మనం ముందుకు వెళ్ళడం అనేది కొద్దిగా కష్టం అవుతుంది సార్. కొద్దిగా ఆ నమ్మకం పొందుతా ఇది మేబీ. అందుకని తప్పనిసరిగా ప్రేమ పోయిన పొందొచ్చు, దుఃఖమైనా సరే ఒకసారి పోతే మళ్ళీ రిపీట్ రావచ్చు, కానీ నమ్మకం పోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు సార్ అది. అలాగనే ఫైండ్ అవుట్ ఏ స్ట్రాంగ్ డ్రీమ్ అనేది చేసి మనం ఒక ఫన్ డేట్లో మనం అనుకోవాలి. ఎందుకంటే కనుక్కోవాలి మనం ఏం డ్రీమ్లో మనం ఉన్నాం, ఏం డ్రీమ్ మనం చేస్తున్నాం. ఎస్ పిల్లల ఎడ్యుకేషన్ కోసమా లేదా మన లైఫ్ లీడ్ చేయడం కోసం అనేది ఒక డ్రీమ్ అనేది కట్ ఆఫ్ డేట్ అనేది పెట్టుకోవాలండి. ఎప్పుడైతే ఆ కట్ ఆఫ్ డేట్లో మనం పెట్టుకోగలిగితేనే మనం ఒక ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మెయింటెనెన్స్ గుడ్ స్ట్రక్చర్ ఇన్ టీమ్ ప్లాన్. ఒక ప్లాన్ అనేది మనం రామారావు సార్ కానీ నిరంజన్ సార్ కానీ అంటే బిక్సన్ సార్ కానీ పుల్లయ్య సార్ రమేష్ గారు చెప్తూనే ఉంటారు. ఒక ప్లాన్ అనేది లేకపోతే అది కూడా ఏ రకంగా ఉండదు, యాక్షన్ ప్లాన్ టైప్ ఉండాలి, స్పీడ్ ఆఫ్ ప్లాన్ ఉండాలి. ఒక ప్లానింగ్ అనేది లేకపోతే టీమ్ బిల్ అనేది కుదరదు. టీమ్ బిల్ లేకపోతే ఇది జనం బిజినెస్ అంటూనే ఉన్నారు కదా.
అందుకు ఒక మెయింటెనెన్స్ గుడ్ స్ట్రక్చర్ మనం గుడ్ స్ట్రక్చర్ ఒక వేసుకునే విధానం కానీ దానికంటే టీం నిర్మించుకునే విధానంలోనే ఇప్పుడు ఫౌండేషన్ ఏ రకంగా వేస్తే ఇప్పుడు 4 స్తంభాలు కరెక్ట్గా కొలతలు వేసుకుని వేసుకోవాలి. ఒకటి వేస్ట్ ఆ టైప్ లాగా ఎక్కడ పడితే అలా ఉంటే బిల్డింగ్ నిర్మించలేము. అట్నే మనం చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆ రకంగా కరెక్ట్గా చేసుకోగలిగితేనే ఒక టీం ప్లాన్ అనేది చేసుకోగలిగితేనే మనం నిలబడగలుగుతామండి. బికమ్ ఏ ట్రూ పర్ఫార్మర్ ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా పర్ఫామ్ చేయదలుచుకుంది హానెస్ట్గా నిజాయితీగా నిజాయితీగా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి, చాలా సిన్సియర్గా ఉండాలి, నిజాయితీ కూడుకున్నది ఉండాలి, నమ్మకంతో కూడుకున్నది ఉండాలి. ఇది ఏది లేకపోతే మనం పోకపోకుండా ఈరోజు మనం పోతున్నాం అని చెప్తాం, దానివల్ల అప్లైన్కి వచ్చే నష్టం ఎటువంటి లేదు, లైఫ్ లైన్కి పోయినటువంటి నష్టం అయితే లేదు. ఎస్ మనకే ఈరోజు వెళ్ళలేదు, ఎస్ చెప్పండి కాల్ చేస్తే సార్ ఈరోజు నా పర్సనల్ పని మీద వెళ్ళలేదని. అంతేగాని మనం వెళ్ళకపోయినా కూడా వెళ్తున్నామంటే నష్టపోయేది మనమే. మన పర్ఫార్మెన్స్ అంటే నిజాయితీగా లేకపోతే మన పిల్లలు కూడా హానెస్ట్గా ఉండలేరు, వాళ్ళని కూడా నిజాయితీగా పెంచలేము. ఎప్పుడైతే మనం ఒక అబద్ధం ఆడామంటే దాన్ని కవర్ చేయాలంటే 10 అబద్ధాలు రెడీగా చూసుకోవాలి. అదే ఒక్కసారి నిజాయితీగా సార్ నేను ఈరోజు పర్సనల్ వర్క్ మీద వెళ్ళలేదు అనుకుంటే ఓకే నెక్స్ట్ టైం వెళ్ళండి, రేపు మీరు లేట్ చేసుకోమాకండి, మీరు దాన్ని టైం వేస్ట్ చేసుకోమాకండి అని మాత్రమే చెప్తారు. మనం అది వెళ్ళినట్టయితే రిజల్ట్ కనపడకపోతే నష్టపోయేది మనమే కదా, సార్ వాళ్ళు కాదు కదా. జూమ్లో జాయిన్ అవుతున్నాం, ఎంతమంది వింటున్నారు, హ్యాండ్ రైజ్ చేయమంటే ఎంతమంది హ్యాండ్ రైజ్ అవుతున్నారు, కనీసం 40% కూడా హ్యాండ్ రైజ్ చేయట్లేదు. దానివల్ల సార్ వాళ్ళకి నష్టం అవుతుందా? సార్ వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు, కానీ మనం ఎక్కడ ఉంటున్నాం. సో అందుకనే మనం బికమ్ ఏ టూర్ పర్ఫార్మెన్స్ తప్పనిసరిగా డెవలపింగ్ పాజిటివ్ థింగ్స్, రిమూవ్ నెగిటివ్ థింగ్స్. ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటా ఉంటామో పాజిటివ్ థింగ్స్ని, ఎస్ అన్ని పాజిటివ్ వస్తూ ఉంటుంది. ఎస్ నేను ఈరోజు సాధించగలిగాను, సాధిస్తూనే ఉన్నాను, పాజిటివ్. అది అంత నెగిటివ్లో నేను సాధించలేను, ఎంతమంది పోతూనే ఉన్నా అందరు నెగిటివ్లో వస్తున్నారని చెప్తున్నాం, నువ్వు అంటున్నారు అవుతున్నాం. ఒక్కసారి ఇంట్లో కొంటే ఒక్కసారి మనం బయట అడుగు వేసినప్పుడు గమ్యస్థానం వచ్చిందాక వెనక జరగకూడదు. ఎన్నో వెహికల్స్ వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. వాళ్ళు పోయేది వచ్చే దీనికి వాళ్ళ అవసరాల కోసం, వాడు లైఫ్ కోసం అయితే నిలబడతాడు, వాడికి లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదనుకో పోతాడు. మరి వాడు పోయాడే మనం ఆగుదామా? లక్షలు తీసుకున్నటువంటి వాళ్ళని చూసి ముందుకు వెళ్దామా? ఎప్పటికైనా సరే మనం పాజిటివ్ ఉంటేనే మనం సక్సెస్ రాగలుగుతాం. నా వల్ల కాదు, నేను చేయలేను అనుకుంటే ఏముండదు సార్. ఎస్ ఇది నా వల్ల అవుతుంది. ఎంతోమంది సార్ సాధించిన వాళ్ళని చూసి ఎంతోమంది బాధపడ్డారంట. వీడు ఏం చేస్తాడని ఎగతాళి చేశారు. అయినా కూడా వాడు కాన్సెప్ట్ ఏంది, నేను సాధించాలని, వాడు సాధించాలని సంకల్పం ముందు వీళ్ళు చెప్పిన నెగిటివ్ మాటలు బయటకు ఎక్కలేదు. సాధించిన తర్వాత వీడు మావోడు అని చెప్పి దగ్గరికి వచ్చాడు. అందుకని మన సక్సెస్ ముందు మనం చూడాలి, తర్వాత మన సక్సెస్ ఏందో ఎదుటి తర్వాత చూస్తాడు. వాడికి అవసరం లేదు, మనకు అవసరం. తర్వాత లాస్ట్ ఫైనల్గా ఎక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైనా సరే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సార్. మనమే రెస్పాన్సిబిలిటీ. టీం వచ్చినా మంది రెస్పాన్సిబిలిటీ, రాకపోయినా మంది రెస్పాన్సిబిలిటీ. చెక్ రాకపోయినా మంది, అప్లైనది కాదు, లైఫ్ లైన్ కాదు. ఎస్ ఎందుకు రాలేదు అనేది, ఎస్ నేను రెస్పాన్సిబిలిటీగా లేను, ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నాను కాబట్టి నా చెక్ రాలేకపోయింది, ఎస్ నేను నమ్మకంగా లేనేమో, నమ్మకంగా చేయలేదేమో అని మనకే మనం జడ్జ్ చేసుకోవాలి సార్. ఎవరు నేను జడ్జ్ చేయరు, వాళ్ళకి అవసరంగా లేదు, చెప్పడం వరకే. వాళ్ళు ప్రాపర్గా గైడ్లైన్స్ అని ఇదని చెప్పడం వరకే. వాళ్ళు ఒక సబ్జెక్ట్ ఇచ్చే టీచర్స్ కూడా వాళ్ళకి పోర్షన్ చెప్పుకుంటూ వెళ్ళటమే. మనం ప్రిపేర్ కావాలి సార్ ఎగ్జామ్కి. వాళ్ళు సబ్జెక్ట్ చెప్తారో వాళ్ళ పోర్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫలానా టైంలో ఎగ్జామ్ డేట్ ఇస్తారు, అంతవరకే. కానీ ఆ ఎగ్జామ్ ప్రిపేర్ కావాల్సింది మనమే, ర్యాంక్ రావాల్సింది మనమే, గుర్తింపు రావాల్సింది మనకే. అందుకని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది మనమే. టీం పడిపోతుందన్నా దానికి రెస్పాన్సిబిలిటీ, టీం వస్తుందన్నా కూడా మనమే. అందుకని సార్ చెప్తూ ఉంటారు, సక్సెస్ అయితే 100% కారణం నువ్వే, అట్నే ఫెయిల్యూర్ అయితే 1000% కారణం నువ్వే అని. ఎస్ మనమే సార్. ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ లేకపోతే మన ఆ బిజినెస్ అనేది ముందుకెళ్ళదండి. తప్పనిసరిగా అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, బిలీవ్ చేయాలి. నమ్మకం అనేది ముందు మనం ఏర్పరచుకోవాలి. ఎదుటి మనం నమ్మాలంటే నమ్మరు సార్. ఎందుకు నమ్మాలి? ఆ నమ్మకం ముందు మన మీద లేదు కాబట్టి ఎదుటి నమ్మడు. నీ మీద నీకు నమ్మకం కలిగినప్పుడు, నువ్వు చేసుకున్న వర్క్లో ఆనెస్ట్గా ఉన్నప్పుడు, నీ యొక్క గుడ్ స్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డీప్ ప్లానింగ్లో ఉన్నప్పుడు, నువ్వు ట్రూ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు, పాజిటివ్ థింకింగ్లో ఉన్నప్పుడు, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇవన్నీ చేయలేనప్పుడు మనకు ఏది రాదు కూడా, ఎప్పుడు కూడా అప్లైన్ నిందించడానికి కానీ, లైఫ్లో సహకరించట్లేదు అనడానికి కూడా మనకు రైట్స్ లేవు. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నేను సబ్జెక్ట్ చెప్పాలనిపించి చెప్పాను. థ్యాంక్ యూ. నేను అడిగిన వెంటనే నాకు సబ్జెక్ట్కి అవకాశం
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ గా చెప్పారు సార్. నిజంగా నమ్మకం అనేది ఒక మనం పగిలిపోయిన గ్లాస్ అయినా కుండైనా అతికించడం ఎంత కష్టమో, అలాగే ఒక్కసారి నమ్మకం పోతే అది తిరిగి రావడం అనేది కూడా అంతే కష్టం సార్. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్క పాయింట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే లీడర్స్, ఇంకా ఎవరైనా సబ్జెక్ట్ చెప్పడానికి హ్యాండ్ రైస్ చేయండి. ఇందాక సరిత మేడం హ్యాండ్ రైస్ చేశారు మీరు. మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి, మీకు ఆప్షన్ ఇచ్చాను. సరిత మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే అండి, మేడం వెళ్ళిపోయారు. ఓకే లీడర్స్, ఇంకెవరైనా సబ్జెక్ట్ చెప్పడానికి? గురువు గారు వచ్చారు. బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. సరిత మేడం మాట్లాడండి. అన్ముట్ ఇచ్చారు. సార్ ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం అవుతుంది సార్. మేడం ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం అవుతుంది సార్. ఓకే ఓకే సరే పర్లేదు, సాయంత్రం మాట్లాడండి. మేడం ప్యాక్ చెప్పింది కదా, అది ఏజ్ లిమిట్ అడుగుదాం అనేసి చేస్తుండే. వాయిస్ బ్రేక్ వస్తుంది. అదే సార్, మ్యామ్ ఇందాక ప్యాక్ కోసం చెప్పింది కదా. వాయిస్ క్లియర్ లేదు మేడం ఇది. ఓకే ఓకే మేడం, నాకు అర్థమైంది. ఇందాక మేడం ఫేస్ ప్యాక్ గురించి చెప్పారు కదా, అది ఏజ్ లిమిట్ అడుగుతున్నారా? యా మ్యామ్. 10-12 years కి ఎవరైనా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే మేడం, అది ఎనీ స్కిన్ టోన్ సార్, ఎనీ లేయర్ అయినా ఓకేనా అంటుంది. ఏ స్కిన్ టోన్ అయినా యూజ్ చేసుకోవచ్చు మేడం. ఓకే మేడం, ఓకే ఓకే మేడం. నాకు కూడా ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం అవుతుంది. ఓకే ఓకే మేడం. రామారావు సార్. ఇచ్చాను సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ స్టేజెస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మనకి ఒక ఆఫర్ వచ్చింది కానీ నిన్న, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చెప్పండి. 10 minutes ఉంది, కంప్లీట్ చేస్తాం. ఓకే కంటిన్యూ. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. పోస్ట్ ఇస్తారా మేడం? షేర్ చేస్తాను నేను. ఓకే ఓకే సార్. ఓకే ఓకే ఇచ్చేసాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో మనకి నిన్న ఒకటి మంచి కంపెనీ అనేది ఒక మంచి ఆఫర్ ఇచ్చింది. ఆఫర్ గురించి తెలుసుకుందాం ఈరోజు. మేడం స్క్రీన్ షేర్ అవుతుందా మేడం? ఓకే. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఇప్పటి వరకు మనం సబ్జెక్ట్ ప్రొడక్ట్స్ ట్రైనింగ్, అదేవిధంగా ఈరోజు ప్రొడక్ట్స్ నాలెడ్జ్ తీసుకోవడం అనేది ఏదైతే సెషన్ ఉందో దాంట్లో భాగంగా ఈరోజు మనం సిఎండి గురించి తెలుసుకున్నాం కదా. ఇంతకుముందు మేడం గారు ఎక్సలెంట్ గా చెప్పారు సిఎండి ఎందుకు అవసరం, సో దానివల్ల మనకి ఎలాంటి లాభాలు అనేవి దొరుకుతాయి అనేది. సో అలాంటి సిఎండిని ఈరోజు మనకి ఆఫర్ గా ఇవ్వడం జరిగింది కంపెనీ అనేది. సో దానికి రిలేటెడ్ గా ఈరోజు ఏంటంటే ఇది కేవలం నిన్ననే స్టార్ట్ అయింది. 23వ తారీఖు స్టార్ట్ అయింది, మనకి 25 వరకు ఉంటుంది. అంటే ఈ రోజు రేపు 2 రోజులు మాత్రమే ఉంది ఈ యొక్క ఆఫర్ అనేది. సో ఇక్కడ చూస్తే స్క్రీన్ కి షేర్ అవుతుంది అనుకున్నాను, అందరికి కనిపిస్తుందా? ఒక్కసారి మెసేజ్ చేయండి. స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇక్కడ వెస్టీజ్ ప్రైమ్ డేస్ స్కీమ్. ప్రైమ్ డేస్ అంటే ప్రైమ్ కేటగిరీలో ఉండేటువంటి మనకి సప్లిమెంట్స్ ఉన్నాయి. సో ఆ సప్లిమెంట్స్ లో మనకి ఈరోజు
ఒక మంచి ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో అందులో మనకు వచ్చేసి ఈరోజు ఇది నిన్న ఈ రోజు రేపు అంటే ఆల్రెడీ 1 డే గడిచిపోయింది. ఈ రోజు రేపు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అవైలబుల్ లో ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఫుల్ ఎంజాయ్ పీవీ బెనిఫిట్స్ అంటే ఫుల్ పీవీస్ అనేవి ఫుల్ గా వస్తాయి. సో ఇక్కడ సిఎండి మీకు కనిపిస్తా ఉంది కదా. సో 20% ఆఫ్ ఆన్ డిపి అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మీద మనకి 20% డిస్కౌంట్ లో మనకి ఈ యొక్క ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. సో సిఎండి మేక్స్ చెప్పారు ఇందాక మేడం గారు. సో అనేక రకాల బెనిఫిట్స్ అనేవి మనకి ఈ యొక్క సిఎండి ద్వారా వస్తుందని చెప్పేసి ఫుల్ క్లారిటీ ఇచ్చారు మేడం గారు. సో దాంట్లో భాగంగా ఈరోజు మనకి ఈ యొక్క ఆఫర్ ఏంటంటే చూడండి, ఇక్కడ బై వెస్టీజ్ ప్రైమ్ ప్రొడక్ట్స్ వర్త్ 2000 రూపీస్ ఆర్ అబౌవ్ అంటే ప్రైమ్ కేటగిరీలో ఉన్నటువంటి సప్లిమెంట్స్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం 2000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ. సో చూడండి, ఇందులో 2000 రూపాయలు అనేది మనం గమనిస్తే సింగిల్ ఇన్వాయిస్ చేయాలి. సో 2000 రూపాయలు సింగిల్ ఇన్వాయిస్ చేసుకొని ఆ పైన ఎంతైనా ఉండొచ్చు. సో సింగిల్ ఇన్వాయిస్ మీద 2000 రూపాయలు మనం బిల్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి గెట్ 1 వెస్టీజ్ ప్రైమ్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. సో మనకి మామూలుగా అయితే ఈ యొక్క సిఎండి అనేది డిపి ప్రైస్ వచ్చేసి మనకి 920 రూపాయలు ఉంటుంది. సో మనకి ఇప్పుడు 20% డిస్కౌంట్ అంటే 736 రూపాయలకి మనకి ఈ యొక్క సిఎండి అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఇది గమనించండి. అంటే మనకి 920 రూపాయల మీద మనం ఈ యొక్క సిఎండి డ్రాప్స్ తీసుకున్నట్లయితే మనకి యాక్చువల్ గా అయితే పీవీస్ అనేవి ఎన్ని వస్తాయి అంటే 30 పీవీలు వస్తాయి. 30.67 అంటే దాదాపు 30 పీవీలు వస్తాయి మామూలుగా జనరల్ గా అయితే. అంటే ఎంత పెట్టాలి మనం? 920 రూపాయలు పెట్టాలి. కానీ ఈ రోజు మనకి మంచి ఆఫర్ ఇచ్చారు. సో ఇందులో మనం ఈ యొక్క ఆఫర్ని వినియోగించుకున్నట్లయితే మనకి కేవలం 736 రూపాయలకి మనకి ఈ యొక్క సిఎండి డ్రాప్స్ అనేది మనకి లభించడం జరుగుతుంది. సో అంటే 20% డిస్కౌంట్ రూపంలో మనకి ఈ యొక్క ఆఫర్ అనేది లభించడం జరుగుతుంది. సో అందులో మనకి ఫుల్ ఎంజాయ్ పీవీ అన్నారు. అంటే మనకి మామూలుగా అయితే 30 పీవీలు 920 రూపాయలు పెడితే వస్తాయి. కానీ ఇప్పుడు 736 రూపాయలకి మనకి ఆ యొక్క ఫుల్ పీవీ 30 పీవీ అనేది 30 పీవీలు అనేవి మనకి రావడం జరుగుతుంది. సో ఇది వండర్ఫుల్ మంచి ఆఫర్ ఇది. సో ఎవరైతే ఇంకా ఎవరి దగ్గర అయితే సిఎండి లేదో వారు ఈ యొక్క ప్లాన్ చేసుకోండి. సో దానివల్ల ఈరోజు మేడం గారు చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి. సో ఇది కేవలం ఈ రోజు రేపు మాత్రమే ఉంది. 25కి క్లోజ్ అవుతుంది. సో ఈరోజు 24 తారీఖు. సో 25 లాస్ట్ అంటే రేపటి వరకు ఉంటుంది. సో ఇందులో కండిషన్స్ వచ్చేసి రీపర్చేజ్ ఆఫర్ ఉందండి ఇది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వెస్టీజ్ ప్రైమ్ ప్రొడక్ట్స్ మాత్రమే ఈ యొక్క 2000 రూపాయల బిల్లులో ఉండాలి. అంటే 2000 రూపాయలకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీలో ఉండాలి. సో మనకి ప్రైమ్ కేటగిరీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏవేవి ఉన్నాయంటే ఒకసారి గమనిస్తే మనం ప్రైమ్ కాంబియోటిక్స్ ఉంది, అదేవిధంగా వెస్టీజ్ ప్రైమ్ సి బక్త్రాన్ ఉంది, ఇంకొకటి వెస్టీజ్ ప్రైమ్ మల్టీ విటమిన్ గమ్మీస్ ఉన్నాయి. సో తర్వాత వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ అబ్జార్బిట్ విటమిన్ డి సి అండ్ 12. సో ఈ యొక్క సబ్లింగ్వల్ స్ప్రేస్ మనకి అందుబాటులో ఉన్నాయి. సో అదేవిధంగా ఎనర్జీ బూస్టర్ ఉంది మనకి ప్రైమ్ ఎనర్జీ బూస్టర్. సో వండర్ఫుల్ ప్రొడక్ట్ ఫర్ జెంట్స్ గురించి ఎనర్జీ బూస్టర్ అనేది వండర్ఫుల్ ప్రొడక్ట్ ఉంది. సో అదేవిధంగా కాంబియోటిక్స్ సిబక్త్రాన్ ఇంకా మల్టీ విటమిన్ గమ్మీస్. సో ఈ మూడు కూడా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్. సో మంచి సప్లిమెంట్స్ ఇవి. సో మనం హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా మనకి ఎలాంటి సమస్య ఉన్నా లేకున్నా అంటే అడ్వాన్స్ గా మనం ఈ యొక్క సప్లిమెంట్స్ అనేవి తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాంబియోటిక్స్ తీసుకోవచ్చు అడ్వాన్స్ గా, అదేవిధంగా సిబక్త్రాన్ అడ్వాన్స్ గా తీసుకోవచ్చు, మల్టీవిటమిన్ గమ్మీస్ కూడా అడ్వాన్స్ గా తీసుకోవచ్చు, ఎనర్జీ బూస్టర్ కూడా మనం అడ్వాన్స్ గా తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి చూస్తే అబ్జర్విట్ సబ్లింగ్వల్ స్ప్రే. సో విటమిన్స్ సంబంధించి మల్టీవిటమిన్స్ సంబంధించి ఉంది. అదేవిధంగా సపరేట్ సో కొన్ని విటమిన్స్ లోపం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. సో అలాంటి విటమిన్స్ లోపం రాకుండా మనం పూర్తిగా ఆ యొక్క విటమిన్స్ ని మనం తీసుకోగలిగితే అందులో మనకు వచ్చేసి మనకి విటమిన్ డి ఉంది, విటమిన్ సి ఉంది, విటమిన్ B12 కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి స్ప్రే రూపంలో కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రైమ్ కేటగిరీ సంబంధించినవి. సో ఇవన్నీ మనం ఎప్పుడైతే
రూపాయలకి కనీసం 2,000 రూపాయలకి మనం తీసుకున్నట్లయితే మనకి యొక్క ఆఫర్ అనేది సిఎండి మినరల్ డ్రాప్స్ అనేది మనకి 920 రూపాయలు ఉన్నటువంటి ప్రోడక్ట్ మనకి 736 రూపాయలకి వస్తుంది. అదేవిధంగా సో ప్రైస్ తగ్గిందని చెప్పేసి మన కంపెనీ ఏం చేస్తుందంటే పీవీస్ అనేది తగ్గకుండా ఫుల్ పీవీ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది గమనించండి. ఇందులో మనకి రీపర్చేజ్ ఆఫర్ ఉంది, ఖచ్చితంగా రీపర్చేజ్ లో తీసుకోవాలి. సో ఇంకా మనం దీని ప్లాన్ ఎట్లా చేసుకోవచ్చు అంటే చూడండి, మనం కాంబియాటిక్స్, సిబక్త్రాను, మల్టీవిటమిన్ గమ్మీస్, సో ఈ 3 కలుపుకుంటే మనకి 21 అవుతుంది. మనకి ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో మనం ఎక్స్ట్రాగా మనం సిఎండి మినరల్ డ్రాప్స్ అనేది మనం తీసుకోవచ్చు. కేవలం 920 రూపాయలు మనకి 736 రూపాయలు మనం తీసుకోవచ్చు. సో ఇంకొకటి మనం ఎనర్జీ బూస్టర్, మల్టీ సబ్లింగ్వల్ స్ప్రేస్, ఇంకా మల్టీవిటమిన్ సబ్లింగ్వల్ స్ప్రే ప్లస్ కాంబియాటిక్స్, ఈ 3 కలుపుకుంటే కూడా మనకి 2,000 రూపాయలు అవుతాయి. సో ఇలా మనం బిల్ చేసుకున్నట్లయితే మనకి ఆ యొక్క ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకొని ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైమ్ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఒక 2,000 రూపాయలు బిల్ చేసుకొని మనం ఈ యొక్క ఆఫర్ అనేది వినియోగించుకోవచ్చు. కేవలం ఈ రోజు మరియు రేపు మాత్రమే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. మేడం అన్మ్యూట్ చేసుకోండి, మీకు హోస్ట్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆఫర్ గురించి చాలా బాగా చెప్పారు. తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఎలా యూజ్ చేసుకోవాలో, ఎలా 2500 బిల్ 2,000 బిల్లు ఎలా చేసుకోవాలో కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ అవకాశం. థ్యాంక్ యూ సార్. ఓకే లీడర్స్, ఈ ఆఫర్ ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. ఇవాళ రేపే మనకి టైం కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. ఓకే అండి, గురూజీని ఇన్వైట్ చేసుకుందాం. సార్ హ్యాండ్ రైజ్ చేస్తారా? సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను. శ్రీమతి గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ గుడ్ సెషన్ టుడే, మార్నింగ్. ఎక్సలెంట్. సిఎండి వాటర్ అండి, సిఎండి కాన్సన్ అది ప్రతి ఒక్కరు వాడండి. మనకి ఏంటంటే మన బాడీకి కావాల్సిన మినరల్స్ కానీ 80 రకాల మినరల్స్ దొరుకుతుంది మనకు అందులో. ఖచ్చితంగా డైలీ ఒక 3 లీటర్లల్లో లీటర్కి 7 డ్రాప్స్ వేసుకోవాలి. అవి ఓన్లీ లీటర్కి 7 డ్రాప్స్ వేసుకోవాలి. 60 ml ఉంటుంది మనకు. అది లీటర్కి అంటే మనకు మినిమం నాకైతే 2 to 3 months వస్తుంది. డైలీ ఒక 3 లీటర్స్ తీసుకుంటాను నేను. మినిమంగా 3 లీటర్స్ చాలు మనకి. ఎందుకంటే వాడుకుంటే మటుకు మంచి హెల్త్. అసలు బాడీలో ఉన్న బీపీలు, షుగర్లు, ఏ డిసీజ్ ఉన్నా కానీ ఖచ్చితంగా 100% నార్మల్ చేయడానికి చాలా అవకాశం ఉంది. అందుకని బయట 3 లక్షలు 4 లక్షలు పెట్టి ఆల్కలైన్ మెషిన్స్ తెచ్చుకుంటున్నారు. అది కృత్రిమంగా తయారవుతుంది. కానీ మనది ఏంటంటే న్యాచురల్ గా సముద్రంలోకి వెళ్ళి తీసేసి దాన్ని తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వాడండి. అలాగే ఆఫర్ ని వినియోగించుకోండి. ఆఫర్ లో 200 రూపీస్ తక్కువ వస్తుంది మనకి. మామూలుగా 900 ఉన్నది 700కే వస్తుంది. ఓకేనా? సెషన్ సూపర్ మేడం. ఏంటంటే శీర్ష మేడం కూడా మనకు డైలీ ఒక ప్రోడక్ట్ 1 or 2 ప్రోడక్ట్స్ చెప్తుంది. ఫేస్ బ్యూటీకి సంబంధించి ఫేస్ క్రీమ్స్. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫీడ్బ్యాక్ టైం అండి. ఆల్రెడీ 6 అవుతుంది కదా. చిన్న సబ్జెక్ట్ చెప్దాం అనుకున్నా, నారాయణ సార్ చెప్పిండు. ఓకేనా? సరే, ఒక 5 నిమిషాలు టైం ఇచ్చేసి పోస్ట్ ఇరా ఓకే మౌనిక. ఏదో ఇక చెప్పాలనుకున్నాం కదా, ఒక 5 minutes చెప్తే అయిపోతుంది, ఇబ్బంది లేకుండా. సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, జస్ట్ ఏ మినిట్. ఏంటంటే ఇంత మైండ్ సెట్ పెట్టుకొని ఇంత గెలిచిన తర్వాత ఒక వ్యక్తి
ఒక ఆర్డినరీ లైఫ్ ని పట్టుకొని వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని గెలిచిన తర్వాత చాలా మంది ఏమంటారంటే ఆయనకేంది అదృష్టం వచ్చింది, ఆయనకేంది అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంటారు చాలా వరకు. కానీ అది కాదండి. ఒక గెలిచిన వ్యక్తిని తీసుకుంటే, ఒక గెలిచిన వ్యక్తిని మనం ఎవరమైనా అడిగితే మనం అనుకుంటాం ఆయనకేంది ఏదో చాలా పల్లెటూరు భాష. కానీ ఆ గెలిచిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అసలు ఏంది నీ రహస్యం, ఏంది నీ సీక్రెట్, ఏంది అసలు నువ్వు ఎలా సక్సెస్ అయినావు అనేది. స్క్రీన్ షేర్ అయింది అనుకుంటున్నా. చాట్ లో చూడండి, స్టార్ట్ చేయండి. ఎస్ సార్, ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఆ వ్యక్తిని అడిగితే ఏదైతే గెలుస్తుర్రు అని మనం అనుకుంటున్నాం, ఈ రోజు మనం ఎప్పుడు లైవ్ లో చూసి మనం ఎంఎస్ఆర్ సార్నే తీసుకుందాం, ఎవరినో అవసరం లేదు. ఎంఎస్ఆర్ సార్ తీసుకొని ఇలా ఎంఎస్ఆర్ సార్ కు 13 లక్షలు వస్తున్నాయి అంటున్నాం, కానీ దాని వెనుక ఉన్న కష్టం ఏంది, దాని వెనుక ఉన్న కష్టం ఏంది, దాని వెనుక ఉన్న బాధ ఏంది, ఎంత కష్టపడితే వచ్చింది అనే దానికే నిదర్శనం ఇది. ఒకసారి చూడండి. ఎంఎస్ఆర్ గురువు గారిని అడిగితే ఏం చెప్తాడు? నేను చూసిన కష్టాలు, దాచుకున్న కన్నీళ్లు, అనుభవించిన ఆకలి, చేసిన పోరాటం, పొందిన స్ఫూర్తి, పడిలేచిన రోజులు, అలసిన శరీరం, ఆవిరైన ఆశలు, ఆసరాన్నిచ్చిన ఆశయం. చూడండి, సారు అసలు వాస్తవానికి నేను చెప్తున్నా, సారు ఈ రోజు కూడా 13 లక్షలు వస్తుంటే కూడా నేను జాయిన్ అయినప్పుడు 1,24,000, 1,27,000 వస్తుంది. ఇవాళ 13 లక్షలు, 10 రెట్లు పెరిగింది. అయినా కూడా ఆ రోజు మొత్తం నైట్ జర్నీ చేసిండు, డే మొత్తము మీటింగ్స్ పెట్టిండు. సేమ్ ఇదే పొజిషన్ ఇలా 5 ఏళ్ళుగా వస్తుంది. నియర్ బై నేను ఆయన చూసింది జూలై 25, 26, 2019లో చూసిన సార్ని. నేను జాయిన్ అయిన 10 రోజుల క్రితం చూసిన. కానీ ఇప్పటికీ కూడా అదే జర్నీ చేస్తున్నాడు. అయ్యే 3-4 మీటింగ్లు, ఈ రోజు 4 మీటింగ్లు పెట్టిండు. ఒంగోలు, కావలి, ఇంకేదో ఉన్నాయి, ఇంకా రెండు ఉన్నాయి. మొత్తం 4 మీటింగ్లు పెట్టిండు. మరి అంటే సార్ ఎన్ని కష్టాలు చూస్తున్నాడు. సార్కు ఉండదా ఫీలింగ్? దాచుకున్న కన్నీళ్ళు, ఫీలింగ్స్ ఉండవా సార్కి? ఏంది బాధ, ఏంది కష్టం? ఫ్యామిలీని వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి, పిల్లలు ఇద్దరు హాస్టల్లో ఉంటారు. సార్ పిల్లలు, పాప బాబు హాస్టల్లో ఉంటారు. ఎప్పుడు పోతాడో తెలియదు, కనీసం ఫోన్ అన్నా చేస్తాడో తెలియదు, వాళ్ళ ఫోన్ ఎత్తాడో తెలియదు. కానీ బాధ ఉండదా? దాచుకున్న కన్నీళ్లు, అనుభవించిన ఆకలి. ఎస్, వాస్తవానికి ఎన్నాడు కూడా నాకు తెలిసి టైంకి తినడు. గురుగారు ఎన్నాడు కూడా టైంకు వినడు. చేసిన పోరాటం, ఇవాళ ఏముంది పోరాటం? ఆరాటం చేస్తలేడు మన లెక్క. ఇవాళ మన లెక్క ఆరాటం చేస్తలేడు. ఒక మధ్యతరగతి మానవుడు ఆరాటం చేస్తున్నాడు, పోరాటం చేయట్లే. కానీ తల్లి గర్భంలో పడడానికేమో పోరాటం చేసిండు. కొన్ని లక్షల కణాలతోటి కొట్లాడి 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 ఒక పిండంగా తయారయ్యి ఒక 9 నెలలు తల్లి గర్భంలో పోరాటం చేసిండు బయట ప్రపంచాన్ని కావాలని. కానీ బయటకు వచ్చిన తర్వాత ఇలా ఆరాటం చేస్తున్నాడు. మూడి మీదకి 25-30 ఏళ్ళు వచ్చిన ఉద్యోగం కొరకు ఆరాటం చేస్తుండు. ఒక 40 ఏళ్ళు వచ్చినా నేను బాగుపడాలని ఆరాటం చేస్తుండు. కానీ ఒక పోరాట స్ఫూర్తి, ఒక స్ఫూర్తి, ఏదైతే మనం స్ఫూర్తి పొందుతున్నామో, ఇలా గురువు గారిని చూసి స్ఫూర్తి పొందిన నేను. ఎస్, సార్ తీసుకున్నప్పుడు నేనెందుకు తీసుకోవద్దు అని స్ఫూర్తి పొందిన. పడి లేచిన రోజులు, ఇలా సార్ చెక్కు పడుతుంది లేస్తుంది, నాదంతే పడుతుంది లేస్తుంది. అందుకే నైట్ కూడా చెప్పినాం కదా నిన్న, స్వామి వివేకానంద చెప్తాడు, పడి లేచిన కెరటమే నా ఆదర్శం అని చెప్తాడు. పడినందుకు కాదు, పడిన ప్రతిసారి లేస్తున్నందుకు. అలలు పడుతుంటాయి లేస్తుంటాయి, పడుతుంటాయి లేస్తుంటాయి. ఎంత పడితే అంత హైట్కి లేస్తుంటాయి. అంతే మనం కూడా అంతే, కింద పడుతుంటాం. చిన్నప్పుడు పడ్డాం కదా, పడ్డోళ్ళమే కదా. చిన్నప్పుడు 6 months కింద పడి మొఖాలు వైలినాయి, మూతి వైలింది, ముక్కు వైలింది. కానీ పడ్డ ప్రతిసారి కూడా పిల్లోడు లేస్తూనే ఉంటాడు. అలాంటి స్ఫూర్తి తీసుకోవాలి మనం. పడి లేచిన రోజులు అంటే అవే. అలిసిన శరీరం, చూడండి, టైర్డ్ అయిపోతుంటుంది. జర్నీ చేసి టైర్డ్, మీటింగ్ చేసి టైర్డ్, అన్ని. అలిసిన శరీరం, ఆవిరైన ఆశలు, కింద పడ్డప్పుడు అనిపిస్తుంటది ఏంది జీవితం అనిపిస్తుంటది. కానీ ఆసరాన్ని ఇచ్చిన ఆశయం, నీ ఆశయం గొప్పదైతే ఆ ఆశయమే నీకు ఆసరా. ఈ పై అన్నిటికీ ఆసరా. నీకు ఆశయం ఉంటే ఇవన్నీ కనబడవు. ఈ కష్టాలు కన్నీళ్లు, అదే చెప్తాగా, కష్టాలు కన్నీళ్ళు కాదు, అల్లకెళ్ళే కసి పుట్టాలి, ఆకలికి వెళ్ళే కసి పుట్టాలి. ఆకలి ఇవాళ మాడితే మాడుతుండొచ్చు, పచ్చడి మెతుకులు తినకుండొచ్చు, కానీ గెలిస్తే ఏం తింటావో ఊహించుకో. గెలిస్తే ఏం ఊహించుకో, నీ ఇష్టం ఉన్నది ఊహించుకో.
ఆ ఆశయం ఉండాలి నీకు. ఆశయం ఉంటే ఒంట్లోకి సత్తువ వస్తుంది, ఎనర్జెటిక్ వస్తామా. అందుకే ఆసరాన్నిచ్చిన ఆశయం. ఎన్నెన్ని దాటుకొని ఈ రోజు ఇలా నిలబడ్డాను ఎవరికి తెలుసు. సార్ నడితే చెప్తాడు, రమేష్ సార్ నా బాధలు ఏం చెప్పుకొని అంటాడు. అందుకే నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాను సార్ని. మీరు పెద్దోళ్ళేరు కదా సార్, మీరు చేసుకోండి అంటాడు. జర నన్ను వదిలే సార్ అంటాడు. అది అందరికీ చెప్పలేను సార్, నీలాంటి వాళ్ళకే చెప్తా అంటాడు. ఏంటంటే అర్థం చేసుకుంటామని చెప్తారు, అందరికి చెప్పలేరు కదా. అందుకే ఒక మనిషికి బాధలు పంచుకోవాలంటే అతనికి అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉండాలి. లేకపోతే ఎవరి పడితే వాళ్ళకి చెప్పలేము. చెప్తే అర్థం కాదు, ఆయనకి చులకన అయిపోతుంది. అది అర్థం చేసుకుంటే మన వ్యక్తిత్వం గురించి ఆలోచిస్తాడు. అందుకే ఈ రోజు ఇలా నిలబడ్డానంటే ఎవరికి తెలుసు. నాది అదృష్టం అంటారేంటి అందరు. ఎస్, ఇలా సార్ని అదృష్టవంతులు అంటలేరా? ఆయనకి 13 లక్షలు వస్తున్నాయి, ఆయన అదృష్టవంతుడు, కుక్కను దొక్కిండు, నక్కను దొక్కిండు అంటారు. కానీ ఇవన్నీ ఎవరికైనా తెలుసాయా? నాది అదృష్టమా, ఆవేశమా? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. అదృష్టం అంటే సార్ లంక బిందెలు దొరికితే అదృష్టం. తాతలు ముత్తాతలు సంపాదించి 100 ఎకరాలు సంపాదించి పెడితే దాన్ని మనం అనుభవిస్తే అదృష్టం. అదృష్టమా, ఆవేశమా, ఆకలి పోరాటమా? చూడండి, ఆకలి పోరాటమా, ఆశయం కోసం అన్వేషణ. ఎస్, సార్ అంటాడు 200-300 మంది కార్లు ఇప్పియాలి, పేదరికాన్ని నిర్మూలన చేయాలంటాడు. నేను అదే తీసుకున్నా. 100 మందికి ₹1,00,000 ఇప్పియాలి రేపు జనవరి 10 నాటికి. 100 మందికి ₹1,00,000 ఇప్పియాలి. ఆశయం కోసం అన్వేషణ, దాని గురించి అన్వేషణ చేస్తున్నాం. అందుకే అన్వేషణలోకి వెళ్ళి వచ్చిందే రేపు 25వ తారీఖు మీటింగ్ మనకు హైదరాబాద్ లో సాగర్ కాంప్లెక్స్ దగ్గర. మన సాగర్ రోడ్ లోనే సాగర్ కాంప్లెక్స్ అంటారు. బిఎన్ రెడ్డి దాటంగానే ఉంటది. అటుకెళ్ళి సిటీకి వెళ్ళి వస్తే ఇటుకెళ్ళి ఇంజపూర్ దాటంగానే ఉంటది. అన్వేషణ చేస్తున్నాం, ఎట్లా డెవలప్ కావాలి, ఏం చేయాలి, ఏం కథ అని కంకణం కట్టుకున్నాం. ఫస్ట్ నేను నిలబడ్డా, భిక్షం సార్ వచ్చిండు తోడు, మనకు నాగరాజ్ సార్ కూడా వచ్చి నేను కూడా మీ దాంట్లో పాలు పంచుకుంటా సార్ అని చెప్పేసి వస్తున్నాడు. ఆశయం కోసం అన్వేషణ చేస్తున్నాం అంతే, ఎట్లా డెవలప్ కావాలి ఏంది అని చెప్పేసి. ఎవరు ఏమనుకుంటే నాకేంటి, నా ప్రయాణం మాత్రమే నా బాధ్యత. గురువు గారు అనుకుంటాడు, వద్దు లేసి జర్నీ చేయాలి సార్, మీటింగ్ చేయాలి అంతే, ఎంతమంది అన్నా రాని నాకు సంబంధం లేదంటాడు. ఎస్, ఆయన కూడా అంతే. నిన్న 200 మంది వస్తున్నా అనుకున్నాం, 120 మంది వచ్చారు. అంటే మాకు ఎంత మంది వచ్చారు కాదు, అలా ఒక 2 మారినా చాలు. సార్ ఆశయం అదే, నా ఆశయం అదే. మేము మీటింగ్ పెట్టినప్పుడు ఒక్కరు మారినా చాలు. ఇలా 135-180 మంది ఉన్నారు, ఇలా ఒక్కరు మారినా చాలు, ఒక్కరికి కనెక్ట్ అయినా చాలు. మాకు ఆ ఒక్కడే 100 మందిని తయారు చేస్తాం. అందుకే మా ప్రయాణం మా బాధ్యత. అందుకే ఎప్పుడు చెప్పే మాట, నా రైలు వెళ్ళిపోతుంది. గురుగారు అదే చెప్తాడు, నా జర్నీ వెళ్ళిపోతుంది సార్ అంటాడు. నా ట్రైన్ వెళ్ళిపోతుంది, ఎక్కేటోడు ఎక్కుతాడు, దిగేటోడు దిగుతాడు. కానీ అందులో నిలబడ్డోడు మటుకు, అందులో మా ఇంట జర్నీ చేసేటోడు మటుకు 100% మన ట్రైన్ ఎక్కడికి వెళ్తుందంటే ఒక లెజెండరీ లైఫ్ లోకి వెళ్తుంది. లగ్జరీ లైఫ్ కాదండి, ఒక లెజెండరీ లైఫ్. అంటే ఎదురులేని జీవితం. మనకి సినిమా ఉంటుంది నాగార్జున, ఎదురులేని జీవితం ఎదురులేని మనిషి అని. అలాంటి జీవితంలోకి వెళ్తున్నాం మనం ఇక్కడ. అది మన అవకాశం. అందులో మీరు మీ అంటే ఎవరైతే మీరు ఇలా తీసుకొచ్చిరో వాళ్ళ చేతులు పట్టుకోండి అని చెప్తున్నాను. 2 సంవత్సరాలు పట్టుకుంటే నువ్వు తరతరాలు ఎవరికి తలొచ్చి బతకాల్సిన అవసరం ఉండదు. అందుకే మా ప్రయాణం వెళ్ళిపోతుంది. ఎవరు వచ్చినా, ఎవరు రాకున్నా, ఎవరు అలిగినా, ఎవరు ఇంట్లో వాడుకున్నా మా పని మాది వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మాట్లాడాలని ఫిక్స్ అయినా 5-10 నిమిషాలు మాట్లాడాలి, వీలుని బట్టి డైలీ మాట్లాడాలి. నాకు మొన్న నిరంజన్ ఇచ్చింది ఈ అడ్వైజ్. సార్ మీరు ఒక రోజు 5-10 నిమిషాలు మాట్లాడు సార్, మీరు గంట మాట్లాడాల్సిన అవసరం లేదా. చిన్నోడైనా స్వీకరించిన, నైట్ కూడా చెప్పిన ఈ మాట. చిన్నోడైనా నేను స్వీకరించిన, ఎందుకంటే అది ఒక లీడర్ లక్షణం. ఆయన నాకేం చెప్పేది, ఈయన నాకేంది చెప్పేది అనుకుంటే నువ్వు లేబర్ గా మిగిలిపోతావు. అందుకే మా ప్రయాణంలో ఇవన్నీ ఒక భాగం. మాకు ఈ ప్రయాణంలో నేర్చుకుంటేనే మనం సక్సెస్ అవుతాం. అటే వెళ్తున్నాను అంతే. నా బాధ్యత దిక్కే నేను వెళ్తున్నా, నా గమ్యం వైపు నేను వెళ్తున్నా. గురువారు వెళ్తురు, నేను ఆయన వెనకంగా వెళ్తున్నా. అందుకే నేను చెప్తుండే ఎప్పుడు, సిద్ధార్థ్ సింగ్ చూసి సుబ్బయ్య శెట్టి వెళ్ళిపోయిండు, సుబ్బయ్య శెట్టిని చూసి మన సురేష్ సార్ వెళ్ళిపోయిండు, సురేష్ సారు వీళ్ళని చూసి మన ఎంఎస్ఆర్ వెళ్ళిపోతున్నాడు, ఎంఎస్ఆర్ ను చూసి మేము వెళ్ళిపోతున్నాం. ఎవరైతే మీకు లక్ష్యం ఉందో, మీకు ఆశయం ఉందో, మీ గమ్యం ఉందో, మీరు కూడా మా ఇంట జర్నీ చేస్తే 100% ఆ ట్రైన్ ఏదైనా స్టేషన్ కే పోతుంది. ఇక్కడ మన ట్రైన్ ఏదైనా లెజెండరీ లైఫ్ లకే వెళ్తుంది. కాకపోతే మేము ముందల డబ్బాలలో ఉన్నాం కాబట్టి మేము ముందర పోతాం స్టేషన్ కి, మీరు వెనక డబ్బాలలో ఉన్నారు కాబట్టి 1 నిమిషం లేట్ అవుతుంది, 2 నిమిషాలు లేట్ అవుతుంది. దిగేది మటుకు లెజెండరీ లైఫ్ స్టేషన్ లోనే. అందుకే 2 నుండి 3 సంవత్సరాలు ఎవరైతే జర్నీ చేస్తారో
అందరూ అక్కడ లెజెండరీ లైఫ్కి వెళ్తారు. అందుకే నా బాధ్యత దిక్కే వెళ్తున్నా, ఇలాగే వెళ్తూ ఉంటా. అందరినీ వదిలి వెళ్ళే వరకు వెళ్తూనే ఉంటాను. ఎందుకంటే అందరినీ గుంజుకపోయే వరకు వెళ్తూనే ఉండాలి. ఎందుకంటే మనకు వచ్చిన అవకాశం ఇది. అందుకే ఒక గెలిచిన వ్యక్తిని చూసి మనం అదృష్టమా ఆయన కథ ఇదా అంటే అడిగి చూస్తే తెలుస్తుంది. ఒక మేడి పండును చూస్తే అంటది, మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు అనే సామెత ఉంటది. ఇలా గెలిచినోని చూస్తే మనం పైనంగా చూస్తే ఏముంది, ఓ కారు కొనుక్కుండు, ఇల్లు కొనుక్కుండు, అది ఇది అని అంటే దాంట్లో పడ్డ కష్టమేందో నాకు తెలుస్తుంది. ఎన్నింటికి నేను నైట్, ఇలా నైట్ కూడా నేను 11-11:30 నైట్ పడుకునేసరికి, అయినా కూడా 4 గంటలకు మనకు ఫోన్ చేసి రోరు. నేను ఆ కాల్ కూడా చూడలే, కట్ చేసి పడేసి ఎమ్మటే ఆన్ చేసిన. 4:34 కాల్ చేసి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాం. టైంకు తిండి లేని మాకు తిండి లేదు, మాకు అలసిపోతుంది, బాడీ అలసిపోతుంది. ఏది జరిగినా కానీ మా ఆశయమే ఆసరాన్ని ఇస్తుంది, మా ఆశయమే ధైర్యాన్ని ఇస్తుంది, మా ఆశయమే మమ్మల్ని బతికిస్తుంది. ఆ దేవుడు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇంత మంచి ఆశయం పెట్టుకుని తిరిగేటోనికి ఆ దేవుడే. అందుకే యాక్సిడెంట్ అయితే కూడా చిన్న దెబ్బ తగలే, కారు అక్క రాకుండా పోయినా చిన్న రక్తపు పొట్టేళ్ళ నా బాడీలోకి వెళ్ళి ఆ రోజే అర్థమైంది, ఎస్ ఆ దేవుడు నాకు మళ్ళా పునర్జన్మనిచ్చిండు, రెండో జీవితాన్ని ఇచ్చిండు అనుకొని ఇంకా మంచిని పెంచుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నా. కానీ కొన్ని దుష్టశక్తులు ఉంటూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఏది వచ్చినా తన్నుకుంటూ వెళ్ళిపోవడం. నాకు గెలవాలనే సంకల్పం ఉంది, దానికి ఏది అడ్డొచ్చినా తొక్కుకుంటూ వెళ్ళిపోవడమే. ఎందుకంటే వస్తుంటాయి సమస్యలు తట్టుకొని, మనం సమస్యలు వస్తున్నాయి, ఆయన నాలుగేండు ఈ నాలుగేండు, ఈయన ఫోన్ ఎత్తలేడు, ఆయన ఫోన్ ఎత్తలేడు అనుకుంటా కూర్చుంటే ఏది మిగలదు మనకి ఇక్కడ. మనమంతా అక్కడే పోతాం, పాతాళానికి వెళ్ళిపోతాం. కానీ ఆ సమస్యలను తన్నుకుంటూ వెళ్ళిపోతే మన జీవిత లక్ష్యాన్ని చేర్చుకుంటాం. అందుకే ఇవన్నీ ఏ గుర్తుండవు సార్. నేను చూసిన కష్టాలు, కన్నీళ్లు, ఆకలి, ఇవన్నీ ఏ ఉండవు మాకు. వెళ్ళిపోవాలి. రాత్రి నిరంజన్ చెప్తుంటే నాకు కండ్ల సంబూరం అనిపించింది. నాకు వెంకటేష్ సార్ గుర్తొచ్చిందని చెప్పిన. ఎంఎస్ఆర్ కు సన్మానం చేసి 13 లక్షలు తీసుకున్నాడు. నేను గెలిచినా ఓడినా అని వెంకటేష్ సార్ బోరున ఏడ్చిండు. ఆ రోజు నాకు ఆగలే, చాలా మంది ఆ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కిందోళన్నట్టు చూడలే కానీ ఎంతో మంది ఏడ్చిండు. ఆ ఏడుపులో ఎన్ని ఉందంటే సంతోషం ఉంది. ఒక పుత్రోత్సాహం అంటారు కదా, పిల్లగాడు పుట్టినప్పుడు కాదు, ఆ పిల్లగాడు ప్రయోజకుడు అయినప్పుడు ఆ తండ్రికి ఆనందం ఉంటదంట. పుట్టినప్పటికంటే ప్రయోజకుడు పుట్టినప్పుడు ఆడు ఎన్నేళ్ళు ఉంటాడో ఏం కథో తెలియదు. బట్ ఒక ప్రయోజకుడు అయితే నా కొడుకు ఒక ఉద్యోగం వచ్చింది, నా కొడుకు ఒక నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తుండు, ఇక వీడు హ్యాపీగా బతుకుతాడు అనే సంతోషం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఒక డౌన్ లైనర్ మనకు ఒక లీడర్ గా ఎదిగి ఒక 50,000 సంపాదించుకుంటున్నారు, ఒక కార్ తీసుకుంటూ 1,00,000 సంపాదించుకుంటున్నా అంటే ఒక అప్లైనర్ గా ఎంతో ఆనందం ఉంటుంది. దయచేసి అది చూడండి మీరు. ఇలా మీరు డౌన్ లైనర్ ఎందుకు తీసుకొచ్చారు అనేది అది చూడండి. మేము అదే చూస్తున్నాం, మీరు అదే కాపీ కొట్టండి. ఏంటంటే ఇవంతా ఇది అర్థం చేసుకుంటే ఏదైతే మనం ప్రయాణం చేసినామో ఆ ప్రయాణం ఇవన్నీ దాటుకుంటూ వచ్చినాం. ఇవన్నీ దాటుకుంటూ వస్తే ఏంటంటే లెజెండరీ లైఫ్ కనబడుతుంది. ఆ లెజెండరీ లైఫ్ ఇంకా ఇవన్నీ ఉన్నాయి. మీరు కూడా, మీకు కూడా తగులుతుంటాయి, ఇవన్నీ వస్తాయి. కానీ తట్టుకొని నిలబడండి. అందుకే వెస్టేలో 2 నుండి 3 సంవత్సరాలు ఎవరైతే నిలబడతారో వాళ్ళు 100% లెజెండరీ లీడర్, లెజెండరీ పర్సన్, లెజెండరీ లైఫ్ లీడ్ చేస్తాము. ఏది నీ కాడ కూర్చుంటే రావాలా. నువ్వు పరిగెత్తితే కాదు, ఉరికితే కాదు, ఆర్డర్ ఇస్తే కాదు, నువ్వు ఏదైనా నువ్వు కూర్చున్న కోడికి రప్పించుకోవచ్చు. అదే లెజెండరీ లైఫ్, ఏదంటే అది. అందుకే దయచేసి అర్థం చేసుకోరు. సక్సెస్ అయిన లీడర్లని కాపీ కొట్టండి. ఎందుకంటే ఇది అసోసియేషన్. నువ్వు నెగటివ్ పర్సన్ అంటే తిరిగితే నెగటివ్ గా మారిపోతావు. అదే పాజిటివ్ పర్సన్ అంటే తిరిగితే పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి నీకు. అప్పుడే నీకు ఈ లోపల నో నెగటివ్, ఓన్లీ పాజిటివ్. పాజిటివ్ ని పెంచుకుంటూ పోతాం. అందుకే ఈ సమాజంలో 100కు 88% నెగటివ్ మెంటాలిటీ ఉంది, ఓన్లీ 12% పాజిటివ్ మెంటాలిటీ ఉంది. అందుకే నీ లోపల నువ్వు 88% ని డౌన్ చేస్తుంటే ఈ 12% పెరుగుద్ది. అందుకే పాజిటివ్ ని పెంచుకోండి, పాజిటివ్ లైఫ్ లో జీవించండి, పాజిటివ్ అసోసియేషన్ డీల్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ టైం అండి. ఇలా మంచి మంచి సబ్జెక్ట్ చెప్పారు. ఓకేనా? ఫీడ్బ్యాక్ టైం. మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. నిరంజన్ అన్ముట్ ఇచ్చిన. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ వాయిస్ సార్. వస్తలేనట్టు. సార్ వాయిస్ వినిపిస్తున్నా సార్?
ఇప్పుడు ఓకే సార్. ఈరోజు జరిగినటువంటి సెషన్ చాలా బాగుంది సార్. మౌనిక మేడం మనకు సిఎండి గురించి చెప్పారు. సో సిఎండి అనేటువంటి చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్. మనం ఏంటంటే ఈ ఒక సిఎండికి స్పెషాలిటీ ఏంటంటే ఈ తయారు చేసేటువంటి నదికి అందులో మనిషిని తీసుకుపోయి వేస్తే ఈ తరాని వ్యక్తికి చనిపోడు అంటారు. సో అంత స్పెషాలిటీ ఉంటుందంట అది. సో అదేవిధంగా మనకు మేడం బ్యూటీ కేర్ కూడా చెప్పింది. సో మనకు నారాయణరావు సార్ చెప్పినటువంటి సబ్జెక్ట్ లో మెయిన్గా ఏంటంటే నమ్మకం. సో వాస్తవానికి ఏం సార్ అంటే మనం పట్టుదలతోన ఎంతైతే పోరాటం చేస్తుంటామో మనం ఒక్కరే ఉంటే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ఏదైతే వాతావరణం ఉందో ఆ వాతావరణం ఉంటుంది చాలా ఇంపార్టెంట్. మనలాగానే గోల్స్ వాళ్ళని కనుక పెట్టుకుంటే 100% సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినటువంటి సబ్జెక్ట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ నిరంజన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనోహరం వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు వండర్ఫుల్ సెషన్ సార్. సిఎండి వాటర్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని నేను ఫస్ట్ టైం తెలుసుకున్నాను సార్. నేను వాడండి, తీసుకోండి. తప్పకుండా సార్, తప్పకుండా. ఆ బ్యూటీ కేర్ లో కూడా ఇంత రిజల్ట్ ఉంటుందని నేను ఫస్ట్ టైం విన్నాను సార్. సో అందులో నారాయణ సారు కొన్ని గుండె తగిలేటటువంటి మాటలు చెప్పారు సార్. ప్రతి మాట కూడా నాకు కనెక్ట్ అయింది సార్. సో అందులోని మీరు చెప్పినటువంటి మాటలు అయితే నిజంగా సార్ నేను ఇంకింత వెనకబడి ఉన్న ఇన్ని రోజులు నాకు ఇది ఎందుకు రాలేదు అనేది చాలా ఫీల్ అవుతా ఉన్నా సార్. మీరు చెప్పిన ప్రతి మాట కూడా అసలు నాకు ఏడుపు వచ్చింది సార్. ఇంత కష్టం ఉంటుందా, ఇంత కష్టం నుంచి బయటకు వచ్చారా, ఇంత కష్టపడితే ఇంత లైఫ్ ఉంటుందా అనేది ప్రతి మాట కూడా నాకు కనెక్ట్ అయింది సార్. ఈ మధ్య కాలంలోనే నేను వచ్చా సార్. మా అప్లైనర్ తాళపల్లి వెంకన్న సార్ ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలని నాకు తెలియజేస్తా ఉన్నారు సార్. నేను బేసిక్ గా ఫోక్ సింగర్ సార్. ఎంత ఫీల్డ్ మీద ఉన్నా కానీ నాకు వెస్టేజ్ అనేది పరిచయం కాలేదు సార్. ఈ మధ్య కాలంలోని వెంకన్న సార్ వల్ల నాకు దేవుళ్లాగా సార్ వచ్చారు సార్. నేను ఈ వేలోని 100% సక్సెస్ కావడానికి నేను 100% ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ప్రతి మాట కూడా చెప్పిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకన్న సార్ చేయబట్టుకోండి ఒక 2 సంవత్సరాలు, తర్వాత ఇవన్నీ ఏ ఉండవు. మీరు ఖచ్చితంగా వెంకన్న సార్ చేయబట్టుకోండి. మంచి లీడర్ వెంకన్న. ఎందుకంటే మనకు మార్కెట్ యాడ్ లో పాపం నైట్ డ్యూటీ చేసుకుంటూ 8,000 10,000 జీతం చేసేయడం, కానీ ఇవాళ ఒక స్టార్ డైరెక్టర్ అయ్యి ఒక 30-40 వేలు తీసుకుంటుండు. ఓకేనా? పాపం వాళ్ళ మేడం కూడా హెల్త్ బాగుండకపోయేది. నేను స్టార్టింగ్ లో నేనే వచ్చిన ఖమ్మంకి. అతి తొందరలో రేపు జూన్కి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ వస్తా. నేను కూడా మళ్ళీ వస్తా. ఓకేనా? మంచి అందరం డెవలప్ అవుదాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రామారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో ఎక్సలెంట్ సబ్జెక్ట్ సార్. ఈరోజు ఏంటంటే మౌనిక మేడం గారు మినరల్ డ్రాప్స్ గురించి, అంటే కొన్ని వేల సంవత్సరాలు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం మనం చూస్తే పుష్కలంగా ఉండేవి. భూమిలో కానీ నీటిలో కానీ లేకుంటే గాలిలో కానీ ఆ యొక్క మినరల్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తే అలాంటి మినరల్స్ అనేవి లేవు. సో అలాంటి సందర్భంలో మనం కంపెనీలో మన సిఎండి అనేది ఆ యొక్క మినరల్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఈ రోజు మనకు అందుబాటులో ఉంది. సో దాని గురించి మేడం గారు ఎక్సలెంట్ గా వివరించారు. సో అదేవిధంగా బ్యూటీ కేర్ లో భాగంగా 2 ప్రొడక్ట్స్ మేడం గారు, ఫేషియల్ మసాజ్ అండ్ ఫేషియల్ మిస్ట్. సో 2 కూడా చాలా క్లియర్ గా వివరించారు మేడం గారు. సో ఫేషియల్ మసాజ్ నేను కూడా వాడాను, సూపర్ ఉంటుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. సో అదేవిధంగా నారాయణ సార్ చెప్పినటువంటి దుఃఖం, ప్రేమ, నమ్మకం, సో ఈ మూడింటి మీదే మన యొక్క విజయం అనేది ఉంటుందని చెప్పేసి మీరు చెప్పిన మాటల్లో చాలా క్లారిటీ వచ్చింది సార్. సో ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఆ యొక్క విలువ ఏంటి అనేది. సో నిజమే సార్. ఖచ్చితంగా ఆ యొక్క అనుభూతి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. సో అలాంటి అనుభూతి మేము కూడా పొందాలి. ఖచ్చితంగా మేము కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రామారావు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకరెడ్డి సార్ కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అసలు సిఎండి డ్రాప్స్ మహా అద్భుతమైన ప్రోడక్ట్ సార్. ఇది ఒక 5 days నేను 5 days పూర్తి ఎండల 10:30 నుంచి ఈవినింగ్ 4 వరకు కూడా ఎండల తిరిగితే ఓన్లీ కేవలం 2 లీటర్ల 7 డ్రాప్స్ చొప్పున తాగడం వల్ల ఎలాంటి అలసట లేకుండా 150 కిలోమీటర్ల జర్నీ కూడా చేసిన సార్ నేను. ఈ సిఎండి చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఈ రోజు మేడం అసలు ఎంత క్లియర్ గా క్లారిటీగా చెప్పింది.
చాలా మేడం కి చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సార్ ఇది. డ్రాప్స్ వాడడం వల్ల మనకు వచ్చేటువంటి ఎనర్జీ చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ సార్. ప్రతి ఒక్క లీడర్ మనకు ఈ సబ్జెక్టు నేర్పుతున్న ప్రతి ఒక్క లీడర్ నా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ సార్, సూపర్ ఫీడ్బ్యాక్. దామర్ సార్. మిర్జీ, గుడ్ మార్నింగ్ వెస్టేజన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజు మౌనిక మేడం నిజంగా వండర్ఫుల్ CMD వాటర్ గురించి బాగా చెప్పింది సార్. అసలు నిజంగా అది మేమైతే మా దగ్గర ఉన్నది సాగర్ వాటర్లు. ఈ సాగర్ వాటర్ లో ఇవి వేసుకుని ఒక బాటిల్ మేము ఇట్లా వేసుకొని వాడితే ఎంత ఎనర్జీగా అసలు ఆ మనిషికి అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు ఆ సార్ చెప్పినట్టుగా ఎండకు పోయి వచ్చినా ఎన్నిసార్లు తిరిగి వచ్చినా కూడా మనకు హెల్దీగా అనిపిస్తుంది. అది ఎందుకు ఇది సార్లు ఏంది అని నేను అనుకునేది. అరే ఎట్లా అంటే మనం వాడుతున్నటువంటి CMD అనేటువంటిది మాకు స్పష్టంగా అర్థమైంది. చాలా బాగున్నది సార్, అసలు వండర్ఫుల్ ఉన్నది CMD. అందుకే మేడం కూడా సూపర్ సబ్జెక్ట్ చెప్పింది సార్, బాగున్నది. అలాగే బ్యూటీ గురించి కూడా మేడం మంచిగా చాలా బాగుంది సార్. స్పాట్ ఏదైతే వాడుకోవాలో అది దాన్ని ఉపయోగించుకోవడానికి తెలియపరిచింది సార్. అయితే మీరు చెప్పినటువంటి మాకు నిజంగా ఈరోజు ఎన్నిసార్లు చూస్తుంటే ఆయన ఏంది అసలు ఈ ఒక్కొక్క రోజుకు 3, 4, 5 ఒక్కొక్క ఇట్లా పెడుతుందంటే అసలు ఆయన ఓపిక ఎట్లా వస్తుంది, ఎవరో ఎంత ఇదిగా అనిపిస్తుంది నాకు అనిపించింది సార్. అసలు ఎట్లా చూపిస్తుంది అంటే నిజంగా మీరు చెప్పినటువంటి మాటల్లో చాలా వండర్ఫుల్ ఉన్నది సార్. అసలు నాకు అన్నించి ఒక రకంగా ధైర్యం ఏర్పడుతుంది. కాబట్టి నేను కూడా ఖచ్చితంగా బయటకు వెళ్ళి తిరుగుతా ఉన్నాను సార్. ఇప్పుడు చాలా బాగుంది సార్. సూపర్. వెళ్ళాలి, బయటకు వెళ్ళి చేయాలి. బయటకు వెళ్తేనే ఏదైనా మన లక్ష్యం, మన గమ్యం ఏదైనా చేస్తాం. కానీ ఇంట్లో ఉండి కూర్చొని ఆలోచించవద్దు. లేదు సార్, అదే బయటనే ఉంది. 2 years అయిపోయింది, మీరు నియర్ బై 3 years దగ్గరకు వచ్చింది. సిల్వర్ డైరెక్టర్ లో అయిపోయింది. బయటకు వెళ్ళాలి. అందుకే అప్లైనర్ మీద ఆధారపడవద్దు. రాత్రి నిజం చెప్పింది అదే. సిల్వర్ డైరెక్టర్ మీరు మోహన్ సార్ వస్తున్నా, రామ్ సార్ వస్తున్నా, ఇంకోరు వస్తున్నా అని చూడొద్దు. మీరు బ్యాగ్ వేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఎవరైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు వాళ్ళని పిలువు, వెళ్ళండి. మీరు వెళ్ళాలి, వెళ్ళకపోవడం మీ మైనస్. వెళ్ళండి అంతే. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ నరేష్. గుడ్ మార్నింగ్ మెసేజెస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మౌనిక మేడం చెప్పిన CMD డ్రాప్స్, కాన్సన్ట్రేటివ్ మినరల్ డ్రాప్స్ గురించి చాలా సూపర్ ఉంది సార్ సబ్జెక్ట్. నేను మొన్న మీ కార్లో ప్రయాణం చేసినప్పుడు కూడా మీ కార్లో CMD డ్రాప్స్ వాటర్ వేసుకుని తాగాము. టేస్ట్ అసలు సూపర్ ఉంది సార్. వాటర్ CMD డ్రాప్స్ ఎక్సలెంట్ చెప్పారు సబ్జెక్ట్. ఇంకోటి మన బ్యూటీ కేర్ ప్రొడక్ట్ మేడం చెప్పిన ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్ ఒకటి, మసాజ్ క్రీమ్ ఒకటి, ఆ సబ్జెక్ట్ కూడా ఏ విధంగా అప్లై చేయాలి, క్లీన్గా టోనర్ ఉంటే ఏ విధంగా అప్లై చేయాలి, దాని గురించి చాలా సూపర్ చెప్పారు సార్. ఇంకొకటి నారాయణరావు సార్ చెప్పిన సబ్జెక్ట్ లో చూస్తే ప్రేమ, నమ్మకం ఎక్సలెంట్ చెప్పారు సార్. మీరు లాస్ట్ లో చెప్పింది మాత్రం అది చదువుతుంటేనే ఒకలాంటి అనుభూతి ఉంది సార్. తప్పకుండా మీ వెనక ప్రయాణం చేస్తూ తప్పకుండా గెలుస్తాం సార్. గెలుస్తామనే నమ్మకం తప్పకుండా ఉంది సార్. పెంచాలి, స్పీడ్ పెంచాలి. మీరు కూడా స్పీడ్ పెంచాలి. ఓకేనా? సూపర్ ఫీడ్బ్యాక్. రాధిక మేడం ఆన్ మోడ్ చేసుకోమా. ఫాస్ట్. శ్రీంబిజీ, గుడ్ మార్నింగ్ మెసేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మౌనిక మేడం చెప్పిన CMD గురించి నాకు కూడా కొంచెం, నేను కూడా తీసుకున్నప్పుడు నాకు అలాగే అనిపించింది సార్. ఎందుకంటే దానిలో ఎంత ఉన్నదన్నది, ఒకప్పుడు చిన్నప్పుడు మనం చెరువుల కడికి సరదాగా వెళ్ళి సెలవు తీసుకొని అన్న నీళ్లు తాగితే ఎంత బాగుంటాయో మన CMD కూడా అలాగే ఉంటుంది సార్. ఎందుకంటే అప్పటి నీళ్ళు లాగా ఇప్పుడు లేవు సార్. ఇప్పుడు మిల్లర్ వాటర్, ఈ వాటర్, ఆ వాటర్ అని ఇవన్నీ పనికిరాని వాటర్ సార్. అప్పటి వాటర్ వల్ల ఇప్పుడు మనకి CMD ప్లస్ వాటర్ ప్యూరిఫై సేమ్ సార్, అట్లాగే అనిపిస్తుంది. మంచిగా తాగినా కూడా నిమ్మలంగా ఉంటుంది సార్ ప్రాణం అయితే. మౌనిక మేడం చెప్పిందో అంత కరెక్ట్ అయింది. మీరు చెప్పిన పాయింట్ సార్ నాకు ఏంటంటే ట్రైన్ జర్నీ అంతే. మీరు ముందెక్కారు, మేము వెనకెక్కాము అంతే. కానీ దిగడం మాత్రం అందరం దిగుతాం ఒకేసారి. కానీ కొంచెం టైం సార్. మీరు ముందెళ్తారేమో, మేము వెనక వస్తాం. కానీ ఓపిక అనేది ఉండాలి సార్. మళ్ళీ ఒకటి ఏంటంటే సార్, మనకు దెబ్బ తగులుతూనే దాని వ్యాలీ అనేది మనకు తెలుస్తుంది సార్. కష్టంతోనే మనకు ఫలితం రావాలి సార్. ఊరికే వచ్చింది నిలబడదు, కష్టంతో వచ్చింది లైఫ్ లాంగ్ మనతో ఉంటుంది అనేది నాకు చాలా తగిలింది సార్. మీరు చెప్పిన మాటలు నాకు చాలా కనెక్ట్ అయింది సార్. ఓపిక పట్టుకొని సార్ ఇంకా ముందుకెళ్ళడానికి ప్రయత్నించి జర్నీ చేయాలని అనుకుంటున్నాను సార్ నేనైతే. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజు మౌనిక మేడం చెప్పిన CMD గురించి ఎక్సలెంట్ సార్. నేను కూడా యూజ్ చేస్తున్నా, చాలా బాగుంది ఈ ప్రొడక్ట్. నెక్స్ట్ నారాయణ సార్ చెప్పిన సెక్షన్ కూడా బాగుంది సార్.
మీరు చెప్పిన మోటివేషన్ ఎస్ కూడా సూపర్ సార్. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే నేను వాడి అందరికి ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఎస్ సో మచ్. ఎస్ సూపర్ సూపర్ మేడం. చెప్పండి, రోజు ఒక 1 or 2 ప్రొడక్ట్స్ చెప్పండి. ఓకేనా? ఖచ్చితంగా చెప్తా సార్. థ్యాంక్ నేను యూ. మన చెప్దాం అనుకున్నా, లోపు నిన్నటికి మీరు స్టార్ట్ చేసి ఒక్కొక్క ప్రోడక్ట్ స్టార్ట్ చేసి. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ చెప్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ప్రమిళ మేడం, లాస్ట్ వన్. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ విశేష్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మేడం, మౌనిక మేడం చెప్పిన సిఎండి గురించి బాగుంది సార్. తర్వాత శిరీష మేడం చెప్పిన బ్యూటీ గురించి బాగుంది. మీరు చెప్పిన మాటలు అయితే మంచి కనెక్ట్ అయినాయి సార్. మేమైతే ఓపికతో వింటాం మీరు ఎప్పుడెప్పుడు చెప్తారా అని. మాకు మీరు చెప్పిన ప్రతి మాట కనెక్ట్ అవుతుంది సార్. మేము 3 సంవత్సరాలు నిలబడాలి అనేది, కింద పడాలి లేవాలి అనేది మంచిగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనకు రేపు 20వ తారీఖు మీటింగ్ అండి. నేను నైట్ స్టార్ అండ్ అబోవ్ మీటింగ్ జరిగింది. అందరూ స్టార్ డైరెక్టర్లు ప్రతి ఒక్కరు 10 టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ మీరు మీకు చేతనైనంత 8% కానీ ఒక లీడర్ అనే వాళ్ళు, డైరెక్టర్ కాకుండా లీడర్ అనే వాళ్ళు ఉంటే తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. లీడర్ అయితే, అంతేగాని కొత్త వాళ్ళు మరి పేషెంట్లను ఇట్లా పట్టుకొని రావద్దు. ఓకేనా? లీడర్ సార్ నేను తీసుకొచ్చుకుంటే నేను సక్సెస్ అవుతా అనే వాళ్ళు 2, 3, ఒక 5 తీసుకొచ్చుకోండి. హైదరాబాద్ లో కాబట్టి హైదరాబాద్ సరౌండింగ్ వాళ్ళు చాలా టీం ఉంది మనకు. హైదరాబాద్ లో ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోండి. ఓకేనా? సాగర్ కాంప్లెక్స్ దగ్గర 25వ తారీఖు లీడర్షిప్ ట్రైనింగ్. ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్ రేపు మనం వచ్చేది. ఏంటంటే ఇక వెస్ట్ ఇలా సక్సెస్ అవుతారా వెళ్ళిపోతారా, ఇక 2 ఆప్షన్లు మిగిలినాయి. ఇక లాస్ట్ డెసిషన్ తీసుకున్నాం. ఇది వెస్ట్ ఇలా ఉంటారా వెళ్ళిపోతారా, ఇక 2 ఆప్షన్లు ఉంటాయి. ఉన్నోళ్ళు అయితే 100% లెజెండరీ లైఫ్. రేపు 20వ తారీఖు అది అంత ఇంపార్టెంట్ అన్నట్టు. 20వ తారీఖు అటెండ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా 2 సంవత్సరాలలో కోటీశ్వర్లు అయినట్టే. అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క డైరెక్టర్ 1-2 తీసుకొచ్చుకోండి. మీరు బాగుపడ్డానికి, ఎవరో బాగుపడ్డాను కాదు. నేను తీసుకొస్తే మా ప్లేనర్ బాగుపడతాడు, మా మెంటర్ బాగుపడతాడు అంటే నీ ఒక్కని వల్ల ఆయన ఏం బాగుపడ్డు. ఓకేనా? మల్లయ్య గారు ఫస్ట్ హ్యాండ్ రేజ్ చేయాలి. డైమండ్ డైరెక్టర్ లాస్ట్ గా. ఓకే సార్, కొంచెం పని చేయండి సార్. కంటిన్యూ. సూపర్ సార్. మౌనిక మేడం సిఎండి గురించి చాలా బాగా సార్ ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. తర్వాత శిరీష మేడం కూడా ఫేస్ ప్యాక్ గురించి, తర్వాత సంధ్యనారాయణ గురించి, నారాయణ కూడా దుఃఖ గురించి, బాధ గురించి అనేది 3 కోటేషన్స్ చెప్పింది సార్. సూపర్ సార్. అలాగనే మీరు చెప్పినటువంటి అంశం కూడా అదృష్టం అంటే మీరు అన్నారు సార్, తాత సంపాదించింది, తండ్రి సంపాదించింది, మనం దాన్ని అనుభవిస్తే మన రోడ్డు మీద పోతుంటే వస్తువు దొరకడం అదృష్టం కాదు. అది దొరుకుతుంది, రేపు పోతుంది కనుక మనం అంటే మనం తాత సంపాదించిన దాన్ని ఈ రోజు మనం అనుకుంటాం, అరే వాడు తాత సంపాదించిన రావడం అదృష్టవంతుడు అని చాలా మంది చెప్తుంటారు. కానీ మన కడుపు పిల్లలు కానీ మన అమ్మలు కూడా కానీ మా తాత సంపాదించుండు వాళ్ళు చెప్పుకోవడానికి, వాళ్ళు చెప్పాలంటే ప్లాట్ఫామ్ నిలబడి మనం 1,00,000, 2 లక్షలు సంపాదించుకొని 10 లక్షలు సంపాదించి మనం దేవుడు తీసుకెళ్ళి మనం పోతే మనం ₹1 కోటి, 2-3 కోట్లు, 10 కోట్లు సంపాదించిపోతే రేపు మన కడుపు కొడుకే కానీ మనడే కానీ మా తాత సంపాదించిపోయినరా అని ఇవాళ చాలా అదృష్టవంతుడని వాళ్ళు చెప్పుకునేలా ఉండాలంటే మనం ఈ రోజు నిలబడాలి వెస్ట్ ఇలా. ఇది కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మల్లయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. అండి ఈవినింగ్ సెషన్ లో కలుద్దాం. ఈవినింగ్ జూమ్ లో సబ్జెక్టు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా చెప్పవచ్చు. ఇలా శిరీష మేడం ఉంది, ఆమె బ్రాంజ్ కాలే, సిల్వర్ కాలే, అయినా కూడా సబ్జెక్ట్ చెప్తుంది. ఏంటంటే ఒక లీడర్ లక్షణం. ఆ లీడర్ గా నేను సబ్జెక్ట్ చెప్పాలంటోళ్ళు లీడర్ గా ఎదుగుతారు. లేదు చెప్తే ఏంటా అంటే లేబర్ గా ఎనుకుంటూ కూర్చోవాల్సిందే. ఓకేనా? ఏదైనా మీ ఆలోచనే. రోజు చెప్తున్నాం మైండ్ సెట్ గురించి. నువ్వేం ఆలోచిస్తే అదే జరుగుద్ది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నా.